పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరు రెండు చేతులను పైకి లేపి ప్రభుతో పలుకుదాం. Shall we all lift up both our hands to the Lord and say to the Lord, తిరుపాదం చేరితిమి కృపగల యేసయ్యా, మరియమ్మ వలె ఉత్తమమైన దానిని మేము తెలుసుకునే భాగ్యమును ఈరోజు మాకు దయచేయమని ప్రార్థిద్దాం. Let us pray, saying to the Lord, Lord, we have come before your holy feet, Lord Jesus. Lord, teach us as Maria learned how to come to your feet. Yes, Lord, she has chosen the better part. Help us to choose the same thing in our lives. దేవా, ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకున్నట్లు మాకును ఆ దారిని చూపించమని వేడుకుందాము. అది ఆమె నుండి తీసివేయబడదు ప్రభువా. అలాగే ఉత్తమమైన దానిని మాకు ఇచ్చి అది ఏనాడు మా నుండి తీసివేయబడకుండా కాపాడుకునే భాగ్యమును మాకు దయచేయము ప్రభువా. That grace will never be taken away from her, Lord. So the same way you bless us with that grace, that nobody will take it away from us. చేతులెత్తి కళ్ళు మూసుకొని ఈ వరమును ఈరోజు కోరుకుందాం. Closing our eyes, lifting up our hands, let us ask for this grace from the Lord. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. ఆనందముతో చప్పట్లు కొడుతూ పాడదాం. Let us all with joy clap our hands. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. 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 పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. నన్ను కడిగి నీ ఆత్మతో నింపితివి, నీ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపితివి. యేసు యేసు నీ ప్రేమ నా
జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. చప్పట్లు కొడుతూ ప్రభుతో ప్రార్థిద్దాం. Clapping our hands, let us pray to the Lord. ప్రభువా, కనురెప్పల వలె మమ్మలను కాచితివి. Lord, you have always protected us, O Lord. నీ కనికరముతోనే మమ్మలను ఇన్ని నెలలు చూచెతావు. Lord, through your mercy, Lord, you have always kept us safe, Lord. గరుడ పక్షి వలె నీ రెక్కల మీద మమ్మలను ఉంచి ఈ ఆరాధన గోపురములో ఈ రోజు నుండి ప్రార్థించే ప్రతి బిడ్డను నీ కిరణాలు వారిలో ప్రవహించునుగా. As on the wings of the eagle, Lord, you have always kept us safe and you have brought us to this moment of the prayerful sharp, Lord. కనురెప్పల కాచెదవు, కనికరముతో చూచెదవు. గరుడ పక్షిల రెక్కల మీద ఉంచి కాలమంతా మోసెదవు. గరుడ పక్షిల రెక్కల మీద ఉంచి కాలమంతా మోసెదవు. చేతుల పైకి లేపి యేసు అని పిలవండి. Lifting up our hands, let's call upon Jesus. There is power in the holy name of Jesus. యేసు నామములో గొప్ప శక్తి ఉన్నది. There is healing in the name of Jesus. యేసు నామములో స్వస్థత ఉన్నది. There is deliverance from all the powers of darkness in the name of Jesus. అన్ని అంధకార శక్తుల నుండి యేసు నామములో విడుదల ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతా దేవుని నామమును హెచ్చించి పాడుదా. Let us all clap our hands and call upon the name of Jesus and pray. యేసు 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 అందరు గట్టిగా చప్పట్లు కొట్టారా. యేసు యేసు జీసస్ 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 Jesus. Oh, the powerful name of Jesus, we praise you, Lord. Oh, the healing name of Jesus, we praise you, Lord. Oh, the blessed name of Jesus, we thank you, Lord. Jesus. Hallelujah. 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 దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిన విషయమే, చాలా దేవాలయములు ఉన్నాయి. మరి ఎందుకు ఫాదర్ గారు ఇక్కడ ఆలయం కట్టిన తర్వాత అక్కడ అందరూ సైలెంట్గా ప్రార్థన చేయాలని అంటున్నారని మీలో కొంతమంది నన్ను చూసి ప్రశ్న అడగవచ్చు.
My dear brothers and sisters, I know many of you might be thinking, there are so many churches all around. Why, Father, after constructing this chapel, why is He asking us to be silent? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. I want to share with you today what power that can operate while you are silent. కాబట్టి ఈరోజు మీ అందరితో నేను ఏం పంచుకోదలిచినానంటే, మనము అందరం కూడా ప్రశాంతంగా ప్రార్థించినప్పుడు, సమాధానంగా ప్రార్థించినప్పుడు ఏం శక్తి ఉన్నదో మనం తెలుసుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా గట్టిగా అరిచి ప్రార్థన చేసే ప్రజలు నేను మీరు. We are all people who cry aloud and pray to the Lord. We love it. మనకు చాలా ఇష్టము. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కానీ ఈ సంవత్సరం మనం ఇంకొక సత్యమును కూడా నేర్చుకోబోతున్నాం. But this year we are going to learn another truth also. What all rewards we will get in silent prayer. కాబట్టి మనం మౌనంగా ప్రార్థించినప్పుడు ఎటువంటి బహుమానాలు మనకు లభించబోతుందో దాని గురించి తెలుసుకుంటాం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, there are two things in the very first message I want to share with you. Through silence we get two things. మొదటి విషయంలో రెండు విషయాలు అది దానిలో ఉన్నది నేను మీతో చెప్తాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Silence will protect you from big storms that are going to come. మౌనముగా ఉన్నప్పుడు గొప్పగా రాబోతున్న ఆ యొక్క సముద్రం వంటి అలల వంటి దాని నుండి కాపాడుతుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. పెద్ద తుఫాను లాగా మీ జీవితంలో రాబోయే సమస్యల నుండి నిశ్శబ్ద ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. Your silence prayer will protect you and save you from the great storm. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మీరందరూ కూడా మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 51 వచనంలో యేసు ప్రభు మనకి సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. Mark's Gospel chapter 6 verses 45 to 47 we read. Hallelujah. 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 అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దానికి ముందు ఉన్నటువంటి ఆ వచనం వరకు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసు ప్రభు పంచుతున్నాడు. So what happened in that place is, before that verse if we would read, it says Jesus, he took the 2 loaves and 5 fishes and he broke it and he gave it to 5,000 people. Praise the Lord. Praise the Lord. అందరూ వచ్చి ఉంటారు, జిందాబాద్, జీసస్ జిందాబాద్, జీసస్ జిందాబాద్. Like that people might have thought of coming and appreciating Jesus. కావచ్చు అందరూ ప్రజలందరూ వచ్చి యేసయ్యా జిందాబాద్, యేసయ్యా జిందాబాద్ అని చెప్పాలని వచ్చి ఉండవచ్చు. But the interesting thing is this. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే, 6వ అధ్యాయం 44 వరకు ఈ అద్భుతం జరుగుతుంది, ప్రజలు సంతోషిస్తున్నారు. till 6th chapter 44th verse, till there miracles are happening and people are all witnessing it. Bible says in Mark chapter 6:45. మార్కు సువార్త 6:45 వచనంలో పలుకుతూ ఉన్నది, ఒక్క క్షణం కూడా దేవుడు వేస్ట్ చేయలేదు. not even 1 second Jesus wasted. Bible says immediately he made his disciples to get into the boat and go ahead of him to the other side while he dismissed the crowd. వాక్యం పలుకుతుంది, తక్షణమే యేసు ప్రభు తన శిష్యులను పడవలో ఎక్కించుకొని ఆయన వేరే ప్రాంతానికి బయలుదేరాడు. Praise the Lord. Praise the Lord. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, శిష్యులను మీరు పడవ ఎక్కండి అని చెప్పి ఆయన జనసమూహమును వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. So Jesus tells the disciples, you all get into the boat, and he leaves the crowd and he goes alone for the prayer. అప్పుడప్పుడు మనము ఈ గుంపును వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోవాలి. Certain times what we are supposed to do is we also need to leave the crowd and go alone. మనమందరము కూడా అందరితో కలిసి జీవించాలి, నిజమే. It is true that we all would like to live with each other. బైబిల్ గ్రంథంలో మార్కు 6:45 ఏమంటున్నదంటే, ఆయన వెంటనే ప్రజలను వదిలిపెట్టి ఒంటరి స్థలంలోకి వెళ్ళిపోతున్నాడు.
Mark 6:45, what it says is, immediately he left dismissed the crowd and he went alone. In verse 46, he read like this: after saying farewell to them, bye to them, he went up on the mountain to pray. బైబిల్ పలుకుతుంది 46వ వచనంలో ఆయన అందరికి టాటా బై బై చెప్పి ఆయన పర్వతమునకు ఎక్కాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది గమనించారో ఒక విషయాన్ని? How many of you have observed one thing in this? బాగా గమనించండి. యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళిపోతున్నారు, శిష్యులు ఆయనతో లేరు. Observe it very carefully. Jesus left alone. The disciples were not with him. కొన్నిసార్లు ప్రజలు అందరితో కలిసిపోతూ ఉంటారు. Sometimes all of people will be gathering together with people every time. అందరితో ఉండాలని ఆశిస్తారు. They always desire to be among the people. కానీ యేసు ప్రభు మన యజమానుడు మనకు నేర్పించే సత్యం ఇది. But Jesus, our master, he teaches this truth to us. నిజముగా నీవు నా శిష్యుడు అయితే, if truly you are my disciple, అప్పుడప్పుడు జనసమూహం వదిలిపెట్టి ఒంటరిగా నీవు కూడా ఉండాలి. so now and then you also need to leave the crowd and live alone. దయచేసి బాగా గమనించండి. నేను మిమ్మల్ని మీ భర్తను వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి ఒంటరిగా ప్రార్థన చేయమని చెప్పలేదు. వినండి చెప్పేవరకు. So please carefully listen to me. I have not told you to leave your husband or your wife and be alone and pray. Praise the Lord. Praise the Lord. ముత్తంగి కేంద్రానికి ఒక స్త్రీ వచ్చిందన్నమాట. To Muttangi, one woman, she came there. ఇలాగే ప్రసంగం విన్నది. She heard the word of God like this. ఇంటికి వెళ్ళి భర్తను నీవు ఇంటిలో ఉండు, నేను వెళ్ళి ప్రార్థన చేస్తానని గ్రామములుగా ప్రార్థనకు వెళ్ళింది. So she went home back and she told her husband, you be at home, I will go and pray. And she started going to all the villages for prayer. మళ్ళా కొన్ని నెలలో ఏడ్చుకుంటూ ముత్తంగికి వచ్చిందన్నమాట. After few months again she came back crying to Muttangi. స్వామి, నేను ప్రార్థనకు వెళితే నా భర్తను వదిలిపెట్టాడు స్వామి. She told me, Father, I went for prayer and my husband left me. Praise the Lord. Praise the Lord. ఫాదర్ గారు చెప్పారు, నీ భర్తను కూడా తీసుకొని రా. So father told, bring your husband also. భర్త వచ్చాడు. Husband came. ఎందుకయ్యా ఇంత మంచి భార్యనికి దొరికింది, ప్రార్థన చేసే భార్య, ఆమెని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావు? So he asked, why such a wonderful wife you have got? She is a prayerful woman. Why did you leave her? మీరు పోండి స్వామి, ఒక్కరోజు మర్యాదలం అంటది, ఇంకొక రోజు ఇంకొక ప్రార్థన అంటది, నాతో ఉండడానికి సమయమే లేదు. అందుకే ఇంత పుణ్య స్త్రీ దగ్గర ఈ పాపి ఎందుకు జీవించాలని ఆమెను వదిలిపెట్టాను. So he told, you go father. One day this prayer she'll say, the other day and the other prayer she'll say, how can I be with such a holy woman? I'm a sinner, that's why I left her. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. బాగా వినండి. యేసు ప్రభుకి ఎంతసేపు శిష్యులతో ఉండాలో తెలుసు, ఎంతసేపు ప్రజలతో ఉండాలో తెలుసు, ఎంతసేపు ఒంటరిగా ఉండాలో ఆయనకి తెలుసు. So listen carefully. Jesus knows how much time he needs to spend with the disciple and with the crowd, and how much time he needs to spend alone. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. బాగా వినండి. ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులను మీరు పడవ ఎక్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పవలసిన మాట, ప్రభువా నీవు మాతో ఉంటేనే మేము బయలుదేరుతాం. So listen carefully. The moment when Jesus told the disciples, you all get into the boat and leave, that was the time they should have told, Lord, if you are with us, we can live. వాళ్ళు యేసు ప్రభుతో అడగాలి, ప్రభువా నీవు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళుతున్నావు? They should have asked Jesus, where are you going, leaving us alone? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. వెంటనే ప్రభు చెప్పి ఉంటాడు, నేను ఎక్కడికి వెళుతున్నానా, రావాలా? ఎక్కడికి వెళుతున్నానంటే 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఇచ్చినటువంటి ఆ తండ్రితో ఉండటానికి వెళుతున్నాను. And immediately Jesus would have told them, you want to know where am I going? I am going to my Father who has given this bread and 5 loaves and fishes to thousands of people. రేపు మళ్ళా ప్రజలు సమస్యలతో వస్తారు. Tomorrow again the people will come with problems. రేపు విభచారులు నా దగ్గరికి రాబోతున్నారు. Tomorrow the adulterous women may come to me. రేపు లోక దృష్టిలో పనికిరాని వ్యక్తులు నా దగ్గరికి రాబోతూ ఉన్నారు. Tomorrow the people who are useless in the world may come to me. రేపు దయ్యములు పట్టిన వారు నా దగ్గరికి వచ్చి ఏడవబోతూ ఉన్నారు. People tomorrow may come to me possessed. నేను వెళ్ళి
మరొకసారి నా తండ్రితో గడిపితేనే వీరందరికీ జీవముని ఇవ్వగలుగుతాను. So if I go and once again if I spend my time with my father, then only I can do great things for them. బాగా వినండి, దయ్యములు బాగా పని చేస్తున్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే దయ్యమునకు సమయం ఎక్కువగా లేదు. Listen carefully. Nowadays the evil is working a lot because he has very less time. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం పలుకుచున్నది, ఆయన సమయం చాలా తక్కువ. Revelation chapter 12 verse 12, it says his time is very little. భర్త నుండి భార్యను ఎట్లా వేరుపరచాలి ట్రిక్ చేస్తున్నాడు సైతానుడు. Yes, the Satan is thinking how to separate the husband and wife. మీ పిల్లలను తల్లిదండ్రుల నుండి ఎట్లా వేరుపరచి పాపము దగ్గరికి తీసుకుని వెళ్ళాలి సైతానుడు పని చేస్తూ ఉన్నాడు. He is trying how to separate your children from the parents and take them into sin. He is trying. ఈ రోజులలో చాలా కుటుంబాలతో సైతానుడు ఆడుకుంటున్నాడు. Today nowadays the Satan is playing with many families. ఎందుకంటే మొదటి పేతురు 5:8 చెప్తుంది, ఆయన గర్జించు సింహం వలె ఎవరిని పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి. వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా మారటానికి చాలా దేవాలయములు ఉన్నాయి, వీళ్ళని ఎట్లా పట్టుకోవాలని సైతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. 1 Peter 5:8 it says he is roaring like a lion, when to devour people, when to bring them away from God. He is trying. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇటువంటి తుఫానును యేసు ప్రభు ఎదుర్కోవాలంటే ఒంటరిగా వెళ్ళి తండ్రితో గడపాలి. If Jesus has to face such storm, he has to go and spend time with his father. యేసు ప్రభుని చూచి వాళ్ళు ఈయనకే దయ్యం పట్టింది, ఈయన మెంటల్ అయిపోయాడని చెప్పే పరిస్థితులు యేసు ప్రభు జీవితంలో వస్తది. Yes, the time will come when people will say that Jesus is being possessed or he's become mental. Like that they will say to him. ఇటువంటి పరిస్థితులన్నీ యేసు ప్రభు ఎదుర్కోవాలంటే ప్రజలతో అందరితో కలిసిపోయి ఇలాగే ప్రసంగం చెప్పుకుంటూ ఉంటే అది కుదరని పని కావున యేసు ప్రభు ఒంటరిగా పర్వతమునకు వెళ్ళి తండ్రితో సంభాషిస్తూ ఉన్నాడు. If Jesus has to face such situations, he cannot always be with the people and preaching and talking to them, but he needs to spend time alone with his father. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని బాగా గమనించకపోతే మీ ఇంటిలో రాబోయే తుఫానును మీరు ఎదుర్కోలేరు. My dear brother, my dear sister, if you do not observe this keenly and properly, you will not be able to stop the storm in your family. యేసు ప్రభు పర్వతం దగ్గరికి వెళ్ళి ఒంటరిగా గడుపుతున్నాడు. Jesus went to the mountain and he was all alone spending his time. శిష్యులు పిక్నిక్ లాగా సముద్రం మీద వెళుతున్నారు. And the disciples, as if they are going for a picnic, they went into the sea. మార్కు 6:47 వచనం పలుకుచున్నది. Mark chapter 6 verse 47 it says, అప్పుడే సాయం సమయము ఆసన్నమైనది. when it was evening, and the boat was on the sea. ఆ యొక్క పడవ సముద్రములో ఉన్నప్పుడు Jesus was alone on the land. యేసు ప్రభు ఆ భూమిపై ఒంటరిగా ఉన్నాడు. 48వ వచనం. 48th verse. When Jesus saw that they were straining at the oars against the adverse wind. ఆ సమయంలో యేసు ప్రభు చూస్తున్నాడు వారు ఎలా కష్టపడుతూ ఉన్నారు ఆ సముద్ర అలలను ఎదుర్కోవడానికి. He came towards them early in the morning. ఉదయవేకువ జామునే ఆయన వారి యొద్దకు వచ్చాడు. సముద్రం మీద నడుచుకుంటూ వేకువ జామున యేసు ప్రభు వస్తున్నాడు. Early morning Jesus is walking on the sea towards them. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. వేకువ జామున మనం ఆయనతో ఉంటామా? మీరు నాతో ఉంటారా? అందరితో ఉంటున్నారు, భర్తతో ఉంటున్నారు, భార్యతో ఉంటున్నారు, అత్తమ్మతో ఉంటున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. మరి నాతో ఒంటరిగా మీరు ఉంటారా అని ఎదురు చూసిన దేవుడు వేకువ జామున వాళ్ళు ఆయన్ని వెతకకపోయినా యేసు ప్రభు వారిని వెతకుకుంటూ అక్కడికి వస్తున్నారు. Early morning, will I remain with him? We might spend with our family members, but Jesus, even if they did not search for them, he went searching for them. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం పలుకుచున్నది. Mark chapter 3 verse 13 it says, యేసు ప్రభు పలికిన మాట ఇది. Jesus spoke these words. మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళకండి, నాతో ఫస్ట్ ఉండండి. He said, please do not go away anywhere, but be with me. మీరు నాతో ఉండండి,
నేనే మిమ్మల్ని పంపిస్తాను. He says you all be with me and I myself will send you all. బయటికి వెళితే ఎటువంటి తుఫాను ఉన్నదో దాన్ని ఎదుర్కొనే బలము మీకు లేదు, నాతో ఉండండి, నేను బలమిచ్చి ఎదుర్కొనే బలమును మీకు ప్రసాదిస్తాను. If you go outside you will not be able to face the storm in your life, but if you are with me I will give you the strength to face it. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము గట్టిగా అరవచ్చు, ప్రార్థన చేయవచ్చు. అక్కడ ఒంటరిగా ప్రభుతో గడపటానికే ఇంతమంది స్థలాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. My dear brother, my dear sister, in this place we can shout, we can pray aloud to the Lord, but in that place we need to be silent alone with the Lord. ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంగా ఉన్నారో అప్పుడు దేవుడే మీతో మాట్లాడడం మొదలు పెడతాడు. The time you are silent in the presence of God, that is the moment Jesus himself will speak to you. ఒక నిమిషం రెండు చేతులు పైకి లేపి చెప్పండి. Let us all lift up both our hands to the Lord and say, ప్రభువా నీతో ఉండుటకు మాకు నేర్పమయ్యా. Lord, teach us, Lord, to be with you. ప్రభువా ఈ లోకమంతా మాయయ్యా. Lord, this world is filled with lot of things, O Lord. దేవా భయంకరమైన తుఫాను వీస్తుంది ప్రభా. Lord, there is a great storm, Lord. సమస్యలు ఎదుర్కొనే సమస్యలకు కుటుంబాలు ఇప్పుడు తయారవుతున్నాయి ప్రభా. Lord, there are families which are prepared, Lord, to face the storm in their lives, Lord. సడన్ గా విడాకులకు కుటుంబాలు తయారవుతున్నాయి ప్రభా. Suddenly the families are deciding to get divorced, Lord. వీరిలో చాలా మంది ఇంతకు ముందు ప్రార్థన చేసిన వాళ్ళు, గట్టిగా అరిచిన వాళ్ళు, ప్రార్థించిన వాళ్ళు, కానీ దేవునితో ఒంటరిగా గడపలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు విడిపోతున్నాయి ప్రభా. Lord, there are many people who have prayed aloud and cried to you loudly, Lord, but there are nobody, Lord, to spend in your silence, Lord. చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నీతో ఎల్లప్పుడు నిశ్శబ్దముగా ఉండుటకు, నీతో ఎల్లప్పుడు నిశ్శబ్దంగా ఉండటానికి అది కాని పని ప్రభువా, అది కాని పని ప్రభువా. కానీ అప్పుడప్పుడు ఒంటరిగా ఏకాకిగా నీతో గడుపుటకు మాకు నేర్పుము ప్రభువా. యజమానుడా యేసు రాజా, ఈ శిష్యులు నీతో ఉంటే కూడా నిన్ను వదిలిపెట్టి నీవు పర్వతమున ఎక్కి ఒంటరిగా తండ్రితో గడిపినప్పుడు వారు నీవు లేకుండా నీ సన్నిధి లేకుండా నీ సంరక్షణ లేకుండా సముద్ర ప్రయాణం చేశారయ్యా. దేవా మా జీవిత ప్రయాణము కూడా తుఫాను అలలతో కూడిన ప్రయాణం. దేవా యజమానుడిగా నీతో ఉండి కూడా నీవు చెప్పిన మాటను వారు గ్రహించలేకపోయారయ్యా. మీరు నాతో ఉండండి, యేసయ్యా. వారు నిన్ను వదిలిపెట్టి ప్రయాణం బయలుదేరినప్పుడు వాళ్ళు పడవ మునిగిపోతున్న పరిస్థితికి వచ్చింది ప్రభు. మా జీవితము కూడా అలలు తుఫానుతో కుటుంబాలు కూడా మునిగిపోకుండా రాబోయే తుఫానును నేను ఎదుర్కోవాలంటే మేము కుటుంబంగా ప్రార్థిస్తే మాత్రం చాలదు. అప్పుడప్పుడు నిశ్శబ్దముగా ఒంటరిగా నీతో ఏకాకిగా మాట్లాడే ఆ వరమును ఆ ప్రార్థనను మాకు నేర్పుము దేవా. జీసస్, you are the master. Your disciples were with you, Lord. They were all the time busy distributing food, doing lot of work. But you told them, Lord, be with me. They didn't spend time with you. They made their journey
They made their journey in the sea. In the sea. Waves. Storm. Hit their boat, Lord. Hit their boat, Lord. The same way. The same way. In our lives too. In our lives too. In our family lives. In our family lives. Lord Jesus. Lord Jesus. We need a family. We need a family. We need to pray as a family. We need to pray as a family. But at times we need to spend alone. We need to spend alone. You will speak to us in silence, Lord. You will speak to us in silence, Lord. Teach us that prayer to today. Teach us that prayer today. Hallelujah. 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 చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని పాడదాం. Lifting up our hands, clapping our hands, let's sing. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా తపనయంత నీతోనే ఉండాలని, నా తలంపులెల్లా నా తపనయెల్లా నీతోనే ఉండాలని, తండ్రి నీ సన్నిధిలోనే జీవిత కాలమంతా గడుపాలయ్యా, తండ్రి నీ సన్నిధిలోనే జీవిత కాలమంతా గడపాలయ్యా, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్ నీ స్వరమును వినాలయ్యా, ఎప్పుడయ్యా నిన్ను చూసేదన్ నీ స్వరమును వినాలయ్యా, యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, జీవిత ప్రయాణములో అలలలో మునుగకుండా, జీవిత ప్రయాణములో అలలలో మునుగకుండా, నీ సన్నిధిలో నడవాలయ్యా, దరి మేము చేరాలయ్యా, నీ సన్నిధిలో నడవాలయ్యా, దరి మేము చేరాలయ్యా, అలలలో మునుగకుండా సన్నిధిలో నడవాలయ్యా, దరి మేము చేరాలయ్యా, అలలలో మునుగకుండా సన్నిధిలో నడవాలయ్యా, దరి మేము చేరాలయ్యా, మా జీవిత ప్రయాణములో నీతోనే ఉండాలయ్యా, మా జీవిత ప్రయాణములో నీతోనే ఉండాలయ్యా, అలలలో మునుగకుండా మా పడవ దరి చేరాలయ్యా, అలలలో మునుగకుండా మా పడవ దరి చేరాలయ్యా, యజమానుడా నీతో మేముండాలయ్యా, యజమానుడా నీతోనే ఉండాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీతోనే ఉండాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీతోనే ఉండాలయ్యా, యజమానుడా
వరమియుమా. యజమానుడా వరమియుమా. యజమానుడా వరమియుమా. యజమానుడా వరమియుమా. యజమానుడా వరమియుమా. యజమానుడా వరమియుమా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ, ప్రభువా నీవు యజమానుడుగా శిష్యులందరినీ బయలుదేరమని చెప్పినప్పుడు వారు నిన్ను వదిలిపెట్టి బయలుదేరిన వలన తుఫాను ఎదుర్కోలేకపోయారయ్యా. ప్రభువా మా జీవితంలో వచ్చే తుఫాను, అలాగే మా కుటుంబంలో ఉన్న తుఫానును మేము ఎదుర్కోలేకపోతున్నాం, మా పిల్లలు ఎదుర్కోలేకపోతున్నారు. ప్రభువా ఈ రోజు పర్వతం ఎక్కి అప్పుడప్పుడు ఒంటరిగా ఏకాకిగా నిశ్శబ్దముగా నీతో గడుపుటకు మాకు ప్రార్థన మందిరం ఇస్తున్నావు. స్తోత్రమునైనా మేము కూడా అప్పుడప్పుడు ఒంటరిగా తండ్రి ఈ మోమును చూడాలి, ఈ స్వరమును వినాలి, బలమును పొందాలి. ప్రభువా జీవిత ప్రయాణంలో అలలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు మేము ఎదుర్కొని ఈత కొట్టినట్లు దారి చేరాలి, మా కుటుంబమును చేర్చాలి. ఆ వరమును మాకు దయచేయమయ్యా. థాంక్యూ లార్డ్, ప్రైజ్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్. Oh God, today in our lives too, Lord, we are like the disciples. Though we are with you, we don't understand you, Lord. We don't understand what you are trying to convey to us. We need to go to deserted place, sometimes alone with you, alone, to spend time in silence and to receive the power. Oh God, let that gift be given to us today. ప్రభువా మా కోసం, మా సన్నిధి కోసం నీవు వేచి ఉన్నావు ప్రభువా. మేము నీతో ఉండాలని ఆశిస్తున్నావు ప్రభువా. అప్పుడప్పుడు ఒంటరిగా ఏకాకిగా నిశ్శబ్దముగా నీతో గడిపినప్పుడు రాబోయే అలలను మేము ఎదుర్కోగలం. ఆ సత్యములను మాకు ఈ రోజు నేర్పముదేవా. ఈ ఆరాధన గోపురంలో నీ చిత్తమైతే నెలలో ఒక్క రోజైనా రోజంతా నీ బిడ్డలు ఒంటరిగా గడిపే వారిని నేర్పముదేవా. In this divine mercy center, you have built up this beautiful center. Oh God, in this adoration chapel, help the people to understand the need of lonely prayer, deserted prayer, to be alone with the Lord, to be silent and to intercede alone with the Lord. దేవా ఈ బిడ్డల జీవితంలో అలలు తుఫాను వేధిస్తుంది, దాన్ని ఎదుర్కొనే బలము ఈ రోజు ఒంటరిగా సైలెంట్ గా ప్రార్థన చేసే ఈ ఆరాధనకు వచ్చి ప్రార్థించి మీరు గెలిచే గొప్ప ఒక ఆలయముగా ఈ ఆలయం తయారు కావాలయ్యా. అంధకార శక్తులారా అలలు ఈ బిడ్డలు మునిగిపోయినట్టు చేసిన ప్రతి అలలు ఎదుర్కొని వెళ్ళిపోయే ప్రతి ఒక్క బిడ్డకు ఒంటరిగా ఏకాకిగా నిశ్శబ్దంగా ప్రార్థన చేసే ఆ వరము ప్రతి బిడ్డకు ఈ రోజు ఈ ఆరాధన గోపురంలో ప్రవేశించబోతున్న వేళలో ప్రతి బిడ్డలో ఆ కిరణాలు ప్రవహించును గాక. You went alone. You went to deserted places. You went to lonely places. You went alone with the alone. Help us to understand this secret of prayer, Lord. Hallelujah. Hallelujah, hallelujah. Oh shiriri alara barara yara barara barara shiri kalaro dira barara barara. రెండు చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. Lifting up both your hands, close your eyes and pray. దేవా మేము కూడా అప్పుడప్పుడు మా జీవితంలో ఈ గుంపును వదిలిపెట్టి జన సమూహం వదిలిపెట్టి ఒంటరిగా నీతో గడపటానికి ఒక్క గొప్ప సాధనముగా ఈరోజు మేము ఆరాధన గోపురంలో ప్రవేశించుటకు మునుపే ఆ వరముతో ప్రవేశించే భాగ్యమును మాకు దయచేయమయ్యా. Lord, even we in our lives teach us, Lord, that you should leave the crowd and this instrument, the adoration chapel. Give us the grace that as we enter into that, we may enter with the gift of silence. ప్రభువా ప్రజలతో ఎక్కువగా మాట్లాడుటకు అలవాటైపోయాం ప్రభువా. నిశ్శబ్దముగా ప్రార్థించుటకు వరమును మాకు దయచేయము. Lord, we have become used to talk, Lord, to the people, but give us the gift to be silent. 5 నిమిషాలు మౌనంగా కూర్చుంటే నిద్ర వస్తుంది, కానీ గంటలు తరబడి ఒంటరిగా తండ్రితో గడిపావు యజమానుడా. ఆ ప్రార్థన కూడా మాకు కావాలి, నేర్పమని ప్రార్థిస్తాం.
5 minutes if we are in silence, Lord, we feel like sleeping. But hours together you have spent with the Heavenly Father. Give us the same secret you teach us, Lord. ప్రభువా, ఏ బిడ్డ అయితే ఎక్కువగా పని బాటలలో గుంపులతో కలిసిపోతారో వారు ఎప్పుడు కూడా సణుగుతుంటారు మార్తమ్మలాగా. ఆ పరిస్థితి నుండి ప్రార్థించే అభిషేకంలో ప్రవేశించే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తాం. Lord, the people who are involved in various kinds of works and among the people, they are the people who always keep grumbling. But like Mary, teach us to be in silence to listen to your word. మార్తమ్మ ప్రార్థన చేయదు, మరియమ్మ సైలెంట్గా యేసు ప్రభు దగ్గర కూర్చోవటానికి కూడా అనుమతించదు. ఈ జీవితం మాకు వద్దయ్యా, మేము నీతో ఉండి అందరితో కలిసి జీవించే వరము కావాలి, మాకు నేర్పుమయ్యా. Martha doesn't pray and she doesn't allow even Mary to be in prayer. Lord, you give us that grace, Lord, that we may be in silence with you. We have grumbling, complaining spirit. This is all because we are not enough spent alone with you, Lord. గొనుగుతూ సనుగుతూ ఎల్లప్పుడూ జీవించి ఉన్నాం ప్రభువా, ఎందుకంటే మేము ఎన్నడూ కూడా మీతో నిశ్శబ్దంగా ప్రార్థించలేదు. We want that grace also for us. ఈ రోజు అతి కృప కూడా మాకు కావాలి ప్రభువా. ఒక్క నిమిషం అలాగే మౌనముగా ప్రార్థించే వరము మనకు లభించాలని ప్రార్థిస్తాం. For a while let us pray that we should also receive that gift of silence. కళ్ళు మూసుకొని ఆ వరము కోసం ప్రార్థించండి. Closing your eyes, pray for that gift. If you have prayed for it, open your eyes, turn to Matthew's Gospel, chapter 14, verse 13. ఒకవేళ మీరు అలా ప్రార్థించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి విషయంలో రెండు అంశాలను మనం నేర్చుకుంటున్నాం. My dear brother, my dear sister, in the first thing we have learned two things in that. మౌనముగా నిశ్శబ్దముగా ప్రార్థిస్తే తుఫాను రావటానికి ముందే దానిని మీరు ఆపగలుగుతారు. So when you are in silence and when you pray before the storm could come, you will receive the grace how to stop it. అది మొదటి అంశం. That is the first thing we learn. రెండవ అంశం ఏమిటంటే, Now the second thing, తుఫాను వచ్చినప్పుడు దానిని ఆపగలరు. when the storm comes, when it comes, you will be able to stop it. దయచేసి కొందరికి అర్థం కాలేదని అనిపిస్తుంది. మొదటి విషయం ఏంటంటే, తుఫాను రావటానికి ముందే తుఫాను రాపోకుండా ఆపగలుగుతారు. I think some of you didn't understand. It says that before the storm could come, you will be able to stop that storm. Second thing is, when the storm comes, by storm will come, but you can stop the storm. And రెండవది ఏంటంటే, ఆ తుఫాను వస్తుంది ఎలాగైనా, కానీ ఆ సమయంలో దాన్ని నీవు ఆపగలుగుతావు. Because of some kind of storm that is hitting your boat, some will go into depression. కాబట్టి కొంతమంది మీ యొక్క పడవను అటువంటి తుఫాను అది తడుతూ ఉంది కాబట్టి కొంతమంది నిరాశలో వెళ్ళిపోతూ ఉంటారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తుఫాను వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ప్రార్థించి దానిని గొప్ప సాక్ష్యంగా ఎట్లా మార్చాలి, అది రెండవ అంశం. So when the storm comes, you need to be silent, and that thing how you can make it a great testimony we will learn. ఆ యజమానుడు యేసు ప్రభు దగ్గరికి వెళదాం. We will go to the Jesus our master. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. Matthew chapter 14 verse 13. యేసు ఈ వార్త విని, When Jesus heard this, ఆయన ఒంటరిగా ఏకాకిగా ఒక స్థలమునకు వెళ్ళి ప్రార్థనకు వెళ్ళిపోయాను.
So he withdrew from that place and he went and by himself he was in a place praying. అందరు చెప్పండి, యేసు ఈ వార్త విని. చెప్పండి, యేసు ఈ వార్త విని. పక్కన ఉన్న వ్యక్తిని అడగండి, ఏ వార్త విని? ఏ వార్త విని. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసు ఈ వార్త విని ఏకాకిగా ప్రార్థనకు వెళ్ళిపోయాడు. When Jesus heard this, he went all alone. ఆ వార్త ఏమిటంటే, అయ్యా నీకు ముందుగా వస్తున్నాడండి, లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోణలు కదిలిపోవాలని ప్రసంగించిన ఆ వ్యక్తిని చంపివేశారయ్యా. హే, నీ కసిన్, నీ సహోదరుడు, అన్నగాని తమ్ముడు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని చంపివేశారు అని వార్త విన్న వెంటనే, ఒకసారి ఇదే గుడిలో ఒక 10 రోజుల ముందు ఈ విషయాన్ని నేను చెప్తాను. So Jesus, why did he withdraw all alone? Because the person who came before him proclaiming, yes, the Lord is coming, you have to make straight the ways, and that person was being killed. As a brother, he was his cousin. When he heard that, he went away alone. అందరూ ఒకసారి నన్ను చూడండి. All of you look at me once. ఒకవేళ మీ తమ్ముడు కానీ అన్న కానీ అన్యాయంగా చంపబడ్డాడు అనుకోండి, అప్పుడు మీరు ప్రార్థన చేస్తారా, ఏడుస్తారా? So for suppose if you hear that your brother or your sister or your younger brother was being killed very rudely, what will you do? Will you pray or you will cry? అన్యాయంగా చంపబడ్డాడు. Very, very horribly he was being killed. For no reason he was killed. అన్యాయంగా ఆయనని చంపివేశారు. మీ సొంత తమ్ముని అన్నయ్యను అన్యాయంగా చంపేశారు. Yes, for no reason they have killed your brother. Praise the Lord. Praise the Lord. Sometimes some things like that will happen to you. చాలా సార్లు కొన్ని సార్లు ఇలాంటి విషయాలు జరగవచ్చు. అందుకే రెండో విషయంలో జాగ్రత్తగా వినండి. తుఫాను వస్తది, కానీ దాని మధ్యలో నీవు హీరో లాగా తయారవుతావు. So that's why very keenly observe and listen that the storm will come, but you will be able to stop it in silence. How to do it? ఎలా చేయగలము? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసు ప్రభు ఈ వార్త విని, అనగా తన సహోదరుడి స్థానంలో బప్తిస్మ యోహాను చంపబడ్డాడని విని ఏకాకిగా ఒంటరిగా సైలెంట్గా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాడు. So when Jesus heard that his brother John the Baptist was being killed, so he left that place and went all alone to pray. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. కొన్నిసార్లు మీలో కొంతమందికి ఇక్కడ ఒక సిస్టర్ కూర్చున్నారు, ఓకే, వాళ్ళకు కొన్ని అపాయింట్మెంట్స్ ఇస్తారు. ఆ అపాయింట్మెంట్ ఎట్లా ఉంటుందంటే డిసప్పాయింట్మెంట్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మా జీవితంలో అట్లా అనిపిస్తుంది, కానీ ఆ డిసప్పాయింట్మెంట్ మధ్యలో నిశ్శబ్దముగా ఎవ్వరికి ఫోన్ చేయకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ప్రభుతో మీరు కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ డిసప్పాయింట్మెంట్ని ఆయనతో అపాయింట్మెంట్గా మార్చుకొని మీ జీవితంలో మిమ్మల్ని దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చుతాడు. Sometimes you and I, there's a sister here, sometimes it's been given, appointments are given, and those appointments may cause disappointments in our life, but the Lord says when you are in silence and with him, all the disappointment he will make it an appointment with him. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఫాదర్ మీ సాక్ష్యం కూడా చెప్పండి ఫాదర్. చెప్తాను. You might be saying, Father, you also tell your testimony. I will tell. Praise the Lord. Praise the Lord. వరంగల్ మేత్రాసనంలో హోలీ ల్యాండ్, ఇక్కడ కొంతమంది కూర్చో ఉన్నారు. వరంగల్ మేత్రాసనంలో హోలీ ల్యాండ్, జీవధార దైవ కేంద్రం రెండింటిని కట్టి ముగించి 25,000 మంది, ముత్తంగిలో కూడా అంత పెద్ద క్రౌడ్ ఎప్పుడు రాలేదు. 25,000 మంది బస్సులో ఎక్కడెక్కడో నుంచి ప్రజలు వచ్చి ఓపెన్ చేసిన కొన్ని రోజుల్లోనే అక్కడి నుంచి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చే పరిస్థితి జరిగింది. అంతా కట్టి ₹1,00,00,000 అవన్నీ ముగించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి నా జీవితంలో వచ్చింది. So in Warangal diocese there was a beautiful place in Karunapuram and Jivadara where we built the 14th station, the Jerusalem Holy Land, and also the Jivadara Center. After building it, constructing it and beautifully making it, there came a time where I had to leave that place and come to this place.
హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. అందరు చెప్పండి ఇంగ్లీష్లో. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ ఇన్ ఇంగ్లీష్. ద నెక్స్ట్ థింగ్ విల్ బి ద బెస్ట్ థింగ్. The next thing will be the best thing. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మీతో పాటు ఈ స్థలంలో ఒక్క సంవత్సరం కూడా అయ్యే ముందు ఈ హాలును దేవుడు తయారు చేసి మనకి Amen. ఇచ్చాడు. Praise the Lord. So along with you all in this place, before 1 year could finish, the Lord gave us this hall and everything was went well. 3 సంవత్సరాలు అవుతుంది మనం ఇక్కడ అడుగుపెట్టి. 3 years are over, we have come here. అదిగో అక్కడికి వెళ్ళి చూస్తే లోపల కూర్చుంటే బయటకు రావాలని అనిపించదు. అంత మంచి సైలెంట్ ఆరాధన గోపురాన్ని రెండవ గిఫ్ట్ ఒక్క రాయితో 2 మామిడికాయలు దేవుడు ఇచ్చాడు. So the second gift is when you enter into the chapel, you don't feel like coming out. Such a beautiful 2 gifts God has given to us. తమ్ముడు స్థానంలో అన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని చంపారయ్యా. ఈ వార్త విన్న వెంటనే తలకాయ కొట్టుకొని ఎందుకయ్యా నాకిట్లా జరిగింది. డిప్రెషన్ లోపలికి యేసుప్రభు వెళ్ళిపోలేదు, తండ్రితో మాట్లాడటానికి వెళుతున్నాడు. When Jesus heard that his brother was being killed, he did not hit his head or go into depression, but he went alone to pray. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా శిష్యులు ఆయనతో ఉండరు. My dear brother, my dear sister, even in this place the disciples are not along with him. యేసు ప్రభుతో ఉండవలసిన శిష్యులు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. The disciples were supposed to be with Jesus, they left him and they went away. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసు ప్రభు ఎప్పుడైతే పడవ దిగుతున్నాడో When Jesus just got down the boat, ఆ గొప్ప జనసమూహంని చూస్తున్నాడు. he looked at the great crowd over there. హల్లెలూయా. Hallelujah. వెంటనే జాలి కలుగుతుంది. He was filled with mercy. వాళ్ళందరూ రకరకాల సమస్యలతో ఉన్నారు. They were all with various kinds of problems. పర్వతం ఇంకా ఎక్కలేదు. He didn't climb the mountain still. ఒంటరిగా తండ్రితో మాట్లాడటానికి పర్వతానికి వెళ్ళలేదు. He didn't go to speak to his father in silence. అందరూ బాగా వినండి ఇప్పుడు. All of you listen carefully. ఇక్కడ నుంచి పడవ ప్రయాణం జరిగి దరి చేరే లోపల తండ్రితో సంభాషించుకుంటూ వెళ్ళాడు. The time he got into the boat, listen carefully, the time he got into the boat till he went to the shore, he was talking to his father and he went. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఇంకా జాగ్రత్తగా వినండి. So listen keenly, what am I going to share now? మీ తమ్ముడు అన్నయ్య అన్యాయంగా చంపబడ్డాడు. మీరు కొంతసేపు సైలెంట్గా అబ్బా ఈ తలనొప్పి ఈ వేదన ఎట్లా తట్టుకోవాలని బయటకు వెళ్ళాను అనుకోండి. ఆ టైంలో మీ దగ్గరకు వచ్చి అయ్యా నాకు బాగలేదు, అయ్యా నాకు సహాయం చేస్తారని ఎవరన్నా అడిగితే మీరు ఏమంటారు? అయ్యా తర్వాత రా అంటారు. కానీ యేసు ప్రభు వారందరికీ వాక్యం బోధించి 5,000 మందికి పుష్టిగా భోజనం పెట్టే వ్యక్తిగా హీరోలాగా మారిపోతూ ఉన్నాడు. Praise the Lord. If for example, if you, your brother or somebody is being killed and you go out with that pain in your heart and somebody comes to you for a help and they ask you for help, you would tell them come back again. But Jesus, when he went, he saw the crowd, he preached them and he fed the 5,000 people. అప్పుడే 3 రోజులు అయిపోయింది. కావున Already 3 days are over. శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెప్తూ ఉన్నారు. The disciples are coming to Jesus and they are ఇది saying, నిర్జన ప్రదేశం. this is a very remote place. దిస్ ఈస్ ఎ వెరీ లోన్లీ ప్లేస్. ఈ స్థలము నిర్జన స్థలము. ఇక్కడ ఎవరికి భోజనం లభించదు. Nobody will receive food to eat here. ఈ ప్రజలందరూ ఏ బాధతో ఉంటే మనకేంటి, పంపించేసాయి. Whatever it may be, what problem they are, no problem, send them ఎవరికి away. ఏ కన్నీళ్ళు ఉన్నా మనకేంటి, మనం తినాలి, పంపించేసాయి. In what kind of tears they are, what is for us, just leave them away. ఆ ఒంటరి ప్రయాణంలో పడవలో తండ్రితో సంభాషించాడు. కావున యేసుప్రభు వాళ్ళతో పలికిన మాట ఇది. In that lonely time where Jesus in the boat was traveling, he was talking to his father. He said like this. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. Matthew chapter 14 verse 16. వారిని పంపించేయాలని అక్కరలేదు. Don't have to send them away. మీరే వారికి భోజనం పెట్టండి. You give them something to eat. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. వాళ్ళంటున్నారు ప్రభువా ఇక్కడ ఇంతమందికి మేమే ఎట్లా భోజనం పెట్టాలి? వాళ్ళకు అర్థం కాలేదు. యేసు ప్రభు ఆ టైం లోపల తండ్రి నుండి శక్తిని పొంది తన తమ్ముడు సహోదరుడు అన్యాయంగా చంపబడిన ఆ పరిస్థితిలో కూడా
అందరికీ భోజనం పెట్టే ఆ శక్తిని పొందుకొని పంచి ఇస్తున్నాడు. శిష్యులు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే శిష్యులు ఇంకా ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకోలేదు. So when Jesus said this, the disciples were unable to understand what he is saying. Jesus, lonely in silence when he prayed to his father, and the brother who was died, with that pain also, he could feed thousands of people because the disciples were not in silence. They did not understand this. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. మీరు మాత్రం ఈ సీక్రెట్ నేర్చుకుంటే, If at all you learn the secret, ఒక్కసారి 5,000 మందికి ఆశీర్వాదకరంగా మీరు మారిపోతారు. one time you can become a blessing to 5,000 people. ఎవ్వరు చేయని కార్యాన్ని మీరు చేయబోతున్నారు. You are going to do the works which nobody could do. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందరితో ఆరాధించడం, పొగడడం, స్తుతించడం, హల్లెలూయా పాడడం, ఇవన్నీ అందరూ అలవాటైపోయారు. కానీ ఈ వారం ప్రభు నేర్పించిన సత్యం ఏంటంటే సైలెంట్, నిశ్శబ్దముగా ప్రభుతో గడిపేవాళ్ళు, వారికి దేవుడు ఎలాంటి వరం ఇస్తాడు? ఒక్క టైంలో 5,000 మందికి వాళ్ళ ఆహారంగా, ఆశీర్వాదంగా మారిపోతారు. హీరోలాగా మారిపోతారు. కష్టపడతారు వాళ్ళకు చాలా బాధలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. కానీ వాళ్ళు ఒంటరిగా తండ్రితో మాట్లాడి వాళ్ళ బాధను మర్చిపోయి అందరికీ దీవెనగా మారిపోతారు. It is easy to go here and there along with the people to pray or to sing and to pray and worship the Lord. But to sit in silence, those who sit in silence will become a blessing for so many people around. ఇది నూతన నిబంధనలో యేసు ప్రభు ఉదాహరణం. This is in the New Testament. This is written that Jesus is a blessing. In the book of Old Testament, kindly turn along with me to 1 Kings chapter 19. In the పాత నిబంధనలో 1వ రాజుల గ్రంథము 19వ వచనాన్ని అధ్యయనం చూద్దాము. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Again repeat after me. The next thing is the best thing. The next thing is the best thing. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. మర్చిపోవద్దు, యేసు ప్రభు జీవితంలో తుఫాను వచ్చింది. మనలో ఎవరు నీతిమంతులు లేరు. మన జీవితంలో తప్పకుండా తుఫాను వస్తుంది. మీ పిల్లల జీవితంలో తుఫాను వస్తుంది. కానీ మీరు మాత్రం ఆ తుఫాన్ను పట్టుకొని ఉంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ మధ్యలో దేవుని వైపు చూస్తే హీరోలాగా మారిపోతారు. ఒక్క టైంలో 5,000 మందికి ఆశీర్వాదంగా మారిపోతారు. Do not forget that in the life of Jesus there was a storm, and even in our lives there are storms. Do not look at it and go into depression, but when you spend your time in silence, you will be able to face that storm. మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో 1 King chapter 19 4వ వచనంలో in 4th verse, ఒక గొప్ప ప్రవక్త చావుకు సిద్ధమవుతున్నాడు. a great prophet is preparing himself to be ఆయన died. నిస్పృహ, నిరుత్సాహం లోపలికి వెళ్ళిపోయాడు. He went into depression. తన దగ్గర ఉన్నటువంటి శక్తి 2 కొరింథీ 4:7 ప్రకారం 2 Corinthians chapter 4 verse 7, according to the second power he has. తనతో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో సంభాషిస్తే ఆయన ద్వారా గొప్ప కార్యములు దేవుడు చేస్తాడని తెలిసిన మనిషి, The man who knows that if his spirit along with the spirit of God, if he speaks to him, he knows the power in it. ఆయన పొందిన శక్తి ద్వారా పరలోకంలో ఉన్న అగ్నిని కిందకి తీసుకువచ్చే శక్తి కలిగిన వ్యక్తి. He is a person who has the power. Through that power he will bring down fire from heaven. మీరు టీవీని రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేసినట్లు వర్షాన్ని ఆపి వర్షాన్ని రప్పించినటువంటి అంత గొప్ప శక్తి కలిగిన వ్యక్తి. You will be controlling the TV with the remote. That kind of a person who had the power to control the rain. ఒక్క నిమిషంలో ఆయనకు వచ్చిన తుఫాను సమస్యల వలన ఎక్కడ దాకా వెళ్ళాడంటే చచ్చిపోరని స్థితికి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ స్పిరిట్. 1 minute, 1 moment, the depression which he got in his life, he went to a state where he wanted to kill himself. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈ టైంలో ఒక మంచి స్టోరీ నాకు గుర్తుకొస్తుంది. In this time I get a very wonderful story. ఒకసారి ఒక దయ్యం పట్టిన అమ్మాయి ఇక్కడ నుంచి పారిపోయి సముద్రంలో దూకటానికి వెళ్ళిందనమాట. A girl who was being possessed, she just ran from here to jump into the sea. ఇక్కడ నుంచి ఒక దైవ సేవకుడు, ఓ సాతానుడా, ఓ అమ్మాయి అమ్మాయి ఆగు 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 అని వెంటబడుతూ ఉన్నాడు. So the servant of God was calling upon that girl. He was going on calling that girl. Praise the Lord. Praise the Lord. He said,
oh girl, stop like that. He was crying and going behind. Suddenly ఆయనలో ఉన్న ఆత్మ ఆయనలో ఉండి మాట్లాడి ఇలా చెప్పింది. So when he was running behind that girl to stop that girl, immediately the spirit within him spoke like this. ఏ దయ్యం పారిపోతుంటే నీవు కూడా పారిపోతున్నావు, ఆగు. It said that Satan, that evil is running and you are also running, stand. నీలో ఉన్నటువంటి శక్తిని, దేవుని ఆత్మ శక్తిని పొందుకున్న నీవు ఇక్కడే నుంచి ఒక ఆర్డర్ ఇవ్వమన్నాడు. So he said, the power which you have within you, through that God's power, from here you order it. ఓ సాతానుడా, ఈ అమ్మాయిని సముద్రంలో దూకటానికి తీసుకెళ్తున్న సైతానుడా, యేసు నామములో నిన్ను బంధిస్తున్నానని చెప్పిన వెంటనే ఆ అమ్మాయి పుసుని కింద పడిపోయింది, దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్నమాట. He stood there and he rebuked the evil which was causing the girl to commit suicide and fall into the sea, and he rebuked and the girl fell there only down. మీలో ఉన్న జీవాత్మ ప్రతి క్షణం పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోవటానికే ఆరాధన గోపురం. So the spirit which is living in you, it is always to be in connection with the spirit of God, and that is what is the adoration chapel. When you get connected like that, నీవు ఎప్పుడైతే ఆ యొక్క దేవునితో కనెక్షన్ పెట్టుకుంటావో ఆ శక్తిని పొంది, you will receive that power. the next thing will be the best thing. కాబట్టి మరలా వచ్చేది ఇంకా ఎంతో గొప్ప కార్యంగా ఉంటుంది. ప్రభు ఏం చేస్తున్నాడు? ఏలియా ప్రవక్తను పిలుస్తున్నాడు. God calls Elijah. చూడు, నీవు యెజబెల్ రాణి వైపు చూస్తున్నావు. See, you are looking at the Jezebel queen. ఇంతమంది నీ వెంటబడుతున్న దాన్ని చూస్తున్నావు. You are looking at the people who are coming behind you. ఇలా గుంపులో కలిసిపోవడం వలననే చాలా మంది డిస్ప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. If you mingle among this group, there are many who are going into depression. ఈ ప్రజలందరిని వదిలిపెట్టి నేను చూపించే పర్వతము దగ్గరికి రా. He says, leave all those people and come to the mountain which I show you. ఎప్పుడైతే ఆయన హోరే పర్వతమునకు వెళ్ళాడో, When he went to the Mount Horeb, వాక్యం పలుకుచున్నది 40 రోజులు నడిచాడంట. Word of God says 40 days he walked. In 1 King chapter 19 verse 11 to 13, ఒకటో రాజులు మరియు 19వ అధ్యాయము 11 నుండి 14. యావే దేవుడు సినిమా స్క్రీన్ లాగా ఆయన జీవితంలో జరిగినదన్నిటినీ సినిమా లాగా ఆయన ముందు చూపిస్తూ ఉన్నాడు. The Heavenly Father, he showed everything as a movie in front of him, what all happened in his life. తుఫాను లాగా ఆ సమస్యలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. The Lord shows him like a storm, that all the problems which has come in his life. అగ్నిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. The Lord is showing him the fire. భూకంపాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. The Lord is showing him the earthquake. ఏలియా ప్రవక్త చెప్పి ఉంటాడు, ప్రభువా ఇప్పుడే ఒక తుఫాను పోయింది, ఇప్పుడే భూకంపం పోయింది, ఇక్కడ దాకా వస్తే ఇక్కడ మళ్ళీ తుఫాను, ఇక్కడ మళ్ళీ అగ్ని అని అనుకుని ఉంటాడు. Elijah must be thinking, Lord, just now one storm and one earthquake went from my life. Again after coming here, you're showing me the same thing. At that time, sheer silence came. ఆ సమయంలో ఒక గంభీరంగా ఆ నిశ్శబ్దం వచ్చి ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 19:13 వచనంలో sheer silence. In 1 King chapter 19 verse 13 it says, అక్కడ ఒకలాంటి నిశ్శబ్దం ఉన్నది. మర్చిపోద్దు, తుఫానులో దేవుడు మాట్లాడలేదు, పెద్దగా అరిచినప్పుడు దేవుడు మాట్లాడలేదు, అగ్నిలో దేవుడు మాట్లాడలేదు, భూకంపం లాగా వచ్చినప్పుడు దేవుడు మాట్లాడలేదు. ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. Do not forget, when the storm came or when the earthquake came, when the problems came, God didn't speak in that moment. When he was silent, God spoke. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ఆశ ఏంటంటే ఇక్కడ కట్టిన ఈ ఆరాధన గోపురంలో నెలలో ఒకసారి, మనకి ఇంకా ఉన్నది 4 నెలలు మాత్రమే, అనగా ఈ జూబిలీ దైవ కారుణ్య సంవత్సరం ముగించడానికి ఇంకా 4 నెలలే ఉన్నాయి. So what I would like to tell you, my dear brother, my dear sister, once in a month, more 4 months we have for the year of Jubilee, the mercy year to complete. ఆ టైం లోపల నెలలో ఒకసారి దయచేసి పెద్ద ప్రార్థన మీటింగ్ వెళ్ళకండి. ఒక్కరోజు సైలెంట్గా నిశ్శబ్దంగా ఇక్కడికి వచ్చి గడపటానికి లీవ్ తీసుకోండి. నెలలో ఒక్కసారి మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే, ఓ ఇంత పెద్ద మీటింగ్లో జరిగిన అద్భుత కార్యములను అనుభూతిని సైలెంట్గా ప్రార్థించినప్పుడు దేవుడే మీతో మాట్లాడతాడు, దేవుడే మీలో ప్రవహిస్తాడు. ఆ అనుభవం మాత్రం మీరు పొందుకున్నారంటే
ఇంకా ఏ తుఫానైనా మీరు మేనేజ్ చేయగలుగుతారు. So I request you all, once in a month, might be you can take a leave. Don't go here and there for big prayer meetings. But once in a month you can come here, sit in this adoration chapel and pray in silence. What all you have never seen even in the great conventions, you will see in your life it is happening. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈవన్ ఏలియా ప్రవక్త యొక్క శరీరం కూడా కుళ్ళిపోకుండా దేవుడు పరలోకానికి ఆయన అట్లానే ఎత్తుకొని వెళ్ళిపోయాడు. Yes, even the body of Elijah was not rotten. Even along with the body he could go to heaven. I have never heard any pope, any bishop, any priest going like that. నేను ఏ పోపు కానీ బిషప్ కానీ గురువు కానీ అలా వెళ్ళడం వినలేదు. డిప్రెషన్ స్పిరిట్లో ఉన్నటువంటి ఏలియా పర్వతమెక్కి ఒంటరిగా గడిపినప్పుడు దేవుడే ఆయన ఎత్తుకొని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. Elijah, who was in the spirit of depression, when he went all alone on the mountain and prayed, God took him up to heaven. మీలో కొంతమంది మీ ఇంటిలో ఉన్న వాళ్ళనే చూస్తుంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. If some of you, if you keep on looking at your family members, you will go into depression. మిమ్మల్ని బాధపట్టే వ్యక్తుల వైపే చూస్తుంటే మీరు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. If you keep looking at the people who always cause you problems and worries, you will go into depression. ఇన్ని రోజులు మీరు మోసినవన్నిటిని తీసుకొచ్చి ఆరాధన గోపురంలో సైలెంట్గా కూర్చోండి. ఆయన కిరణాలు మీలోనికి వచ్చి మీ భారములను తొలగించి తేలికగా మిమ్మల్ని మారుస్తాడా లేదా ఛాలెంజ్ చేస్తాడు. So all that which you are carrying on you for all these days, just come and offer it before the Lord in the adoration chapel and see what the Lord does for you. How many of you will attempt to do that? Please lift up your hands. ఎంతమంది అలా చేయడానికి ప్రయత్నిస్తారు? చేతులు పైకి లేపుతారా? ఇది పెద్ద ప్రసంగం లాగా నేను చెప్పాలని ఆశపడలేదు, ఎందుకంటే ప్రసంగం అంటే సౌండ్, నిశ్శబ్ద ప్రార్థనను మీకు నేర్పిస్తూ ఉన్నాను. I don't want to give a great preaching on this. Why? Because a preaching means making noise, but I want you to learn about silence. ఈ 4 నెలల్లో ఫాదర్ ప్రతి నెలలో ఒక్కరోజు కంప్లీట్గా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల లోపల మీకు ఏ టైం మీకు కుదురుతుందో సెలవు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడవద్దు, జస్ట్ చూస్తూ ఉండండి. సాయంత్రం లోపల మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ముఖం ప్రకాశిస్తుంది, ఆ వెలుగు మీ ఇంటికి వస్తుంది. So once in a month, the 4 months we have, once in a month, just come here from morning 8 to 6 p.m, whatever time is possible. Just come, sit and see. By evening your faces will be glowing with the glory of God. నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వచనంలో, Exodus chapter 33 verse 7, మోషే తన భార్య పిల్లలందరినీ వదిలిపెట్టి అప్పుడప్పుడు ఒంటరిగా ఏకాకిగా ఎప్పుడో ఒకసారి ఆయన వెళ్ళి సమాజపు గూడాములను తయారు చేసుకొని దేవునితో సంభాషించేవాడు. Then while Moses, in that chapter we see when he leaves all his family members and goes all alone to the mountain and he builds a tent of meeting, and when he spends in silence. చాలా మంది చాలా సమస్యలతో ఆయన దగ్గరికి వచ్చేవాడు. Many people used to come with great problems to him. కొన్నిసార్లు చెప్పాడు, ప్రభువా వీళ్ళందరినీ నేను కన్నానా, ఎందుకయ్యా ఇంతమంది ప్రతి మంచిది చేసినా ఏది చేసినా కొంతమంది నన్ను అస్సలు అర్థం చేసుకోరు, ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, చంపటానికి తీసుకొచ్చావా, అక్కడ మాకు సమాధి లేదా, ఇది ఏంటిది ప్రభా, ఇంతమంది ప్రజలు నా చేతులు పెట్టావని తట్టుకోలేక ఏడ్చాడు. కానీ రహస్యం నేర్చుకున్నాడు. ఆ రహస్యం ఏంటంటే వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే నా నుండి కాని పని అని ఆయన ఏం చేసేవాడు, తీసుకుని వెళ్ళి ఒక గూడారం తయారు చేసి సెపరేట్గా దేవునితో మాట్లాడేవాడు. అందరు వినండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు 6 లక్షల మంది నిలబడి ఆయనకి సలాం పెట్టేవాళ్ళు, సల్యూట్ చేసేవారు. ఆయన చెప్పిన మాటను విని వాళ్ళందరూ నడిచేవారు. మేనేజ్ చేయలేము. 6 లక్షల మందిని నడిపించే వరం ఆరాధన గోపురంలో సైలెంట్గా ప్రార్థించే వారికి దేవుడే ఇస్తాడు. Moses, unable to bear at times, unable to take care of these people, he used to cry to the Lord, and when he went in silence, God gave him the grace to take control of 6 lakhs people, and they used to salute him, for that is the grace in silence. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఇక ఫాదరే కూర్చోవాలి, ఇక్కడ ఉన్న బృందంలో ఉన్న వాళ్ళే కూర్చోవాలి, వాళ్ళే కట్టారు కదా అని అనుకుంటే నేను కూర్చుంటాను. సమయం దొరికినప్పుడు మీకు తెలుసు నేను ఎంత బిజీగా ఉన్నానని కూర్చుంటాను.
మీరు కాదంటే నాకే మొత్తం దేవుడు ఇచ్చేస్తాడు, Amen. మా బృందానికి దేవుడు ఇచ్చేస్తాడు. మీరు ఒకవేళ టైం తీసుకొని పెళ్ళికి పోవాలంటే, సినిమాకు పోవాలంటే టైం తీసుకుంటున్నారు. ఎందుకు ఈ 4 నెలలు కరుణామూర్తి యేసుప్రభు కరుణ కిరణాలు అట్లా ప్రవహిస్తూ ఉంటే మీరు వస్తేనే కదా ఆ కిరణాలను పొంది మీ ఇల్లంతా కిరణాలతో వెలుగుతో నింపబడాలి. గోపురం మీకోసం తయారైంది. రావడం మీ చేతిలో ఉన్నది, ప్రవహించడం ఆయన చేతిలో ఉన్నది. So many of you might be thinking, Father has built this and the team members should sit, Father should sit. They are only not sitting. Why we should sit? If you are not sitting and we sit, all the blessings we will receive. So when you come to the presence of God, it is in your hand for you to come and receive the grace of God. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. అందరూ లేచి నిలబడదాం. రెండు చేతులు పైకి లేపి ప్రార్థిద్దాం. Let us all stand in the presence of God. Lift up both our hands and pray. As you lift up both the hands of yours, tell the Lord. మీరు నిలబడినప్పుడు చేతులు పైకి లేపినప్పుడు దేవునితో చెప్పండి. కన్నులెత్తి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ ప్రార్థించండి. Closing your eyes, lift up your eyes to the Lord and pray. Oh God, teach us how to be in silence. దేవా, మేము నిశ్శబ్దంగా ఎలా ఉండాలో నేర్పించండి. కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు ఏకాకిగా ఎట్లా తండ్రితో సంభాషించి 5,000 మందికి దీవెనగా మారావో అదే వరం మాకు కూడా కావాలి. When problems came, trials came, Lord, how you were all alone with the Father and how you could bless the people. Teach us that secret, Lord. చనిపోవాలని ఆశించిన ఏలియా ప్రవక్తను పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి ఆనాడు ఆయన ద్వారా ఎలీషా ప్రవక్తను తయారు చేసిన అదే అభిషేకం మాకు కూడా కావాలి. Elijah who decided to die, that Elijah you took him to the mountain and you through him you have prepared Elisha. Give us the same grace, Lord. A man who was a stammerer, Lord, Moses, when he was crying unto you, Lord, how to lead these people, you gave him the power to lead 6 lakhs people. That power to be alone with you, that grace I need from you, Lord. నత్తివాడైన మోషే ఇదిగో ఎలా ఈ ప్రజలని నడిపించాలని ఏడ్చినప్పుడు 6 లక్షల ప్రజలను నడిపించే కృపను ఇచ్చిన దేవా, అదే కృపను మాకు కూడా నేర్పించి నడిపించండి. యేసయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రార్థన ఆరాధన గోపురమును పర్వతంలాగా మార్చుకొని ప్రజలు కదలి వచ్చి నీ కిరణాలను పొంది ఇల్లంతా వెలుగుతో నింపబడే రోజులు త్వరగా ఈ 4 నెలల లోపల వచ్చునుగాక. Lord, let the grace, O Lord, that people may come to this adoration chapel and those rays may fall into their family. Let those days come in this 4 months, Lord. అబ్బా, ఆనాడు మోషేను పర్వతమునకు తీసుకెళ్ళావు. Lord, that day you took Moses to the mountain, Lord. ఏలియాను పర్వతమునకు తీసుకెళ్ళావు. You took Elijah to the mountain, Lord. యేసు ప్రభుని పర్వతమునకు You తీసుకెళ్ళావు. took Jesus to the mountain, Lord. అక్కడ వాళ్ళ రూపమే మారిపోయింది ప్రభువా. Lord, they were being transformed, Lord. మా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి రూపం మారిపోవాలి. Let in our family everybody be transformed. తుఫాను ఆగిపోవాలి. Let the storm stop, Lord. ప్రశాంతత కలుగాలి. We shall receive the peace, serenity. ఇన్ని రోజులు చీకటితో నింపబడిన మా ఇల్లంతా, గృహమంతా, రూమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న కిరణాలు పొంది ఇంటికి వెళ్ళి ప్రతి రూములో మీ వెలుగు వచ్చునుగాక. Lord, till day my house which is filled with darkness, as I enter, let it be filled with the grace of yours, Lord. ఇంతవరకు మేము చూడని వెలుగు మేము ఈ స్థలంలో పొందుకొని మా ఇల్లంతా వెలుగుతో నింపబడాలి ప్రభువా. Lord, the unseen grace, Lord, today in this place we should receive and give it to our families, Lord. పెద్ద కూటమునకు వెళ్ళి మేము పొందని అనుభూతిని సైలెంట్ గా కూర్చొని ప్రార్థన చేసి వెలుగును పొంది మా ఇల్లంతా వెలుగుతో నింపబడే రోజులు ఈ 4 నెలల లోపల వచ్చునుగాక. Lord, within this 4 months we shall receive the grace of being in silence and pray and receive the grace for our family, Lord. హల్లెలూయా, Hallelujah, హల్లెలూయా, hallelujah. చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పాడదాం. Closing our eyes, lifting up our hands, let's clap our hands and sing. అందరు కళ్ళు మూసుకొని చేతులెత్తి చప్పట్లు కొడు. All of us closing our eyes, lifting up our hands and clapping our hands. ఈ రోజు నుండి ఈ నిశ్శబ్దమైనటువంటి ఆరాధన గోపురంలో ప్రవేశించే ప్రతి బిడ్డ నిశ్శబ్ద ప్రార్థన నేర్చుకొని సెల్ ఫోన్ ఆఫ్ చేసి దేవునితో గడిపి దేవుని వెలుగును పొంది చీకటి శక్తులను బంధించే
గొప్ప గొప్ప వ్యక్తులు లేపబడుదురుగాక. From this day on, whoever is going to enter into the silent adoration chapel, they may receive the mighty power to bind the evil, to transform and to heal people in their mercy. మీరు నాతో ఉండండి, నేనే మిమ్మల్ని పంపిస్తానని పలికావు. మీతో ఉండటానికి సిద్ధపడుతున్న వీరు పంపబడుదురుగాక, గొప్ప సాక్షులుగా పంపబడుదురుగాక. You said you be with me and I will send you. These people who decided to be with you, Lord, you send them and make them a great testimony for you. ఎంతమందికి? 6 లక్షల మందికి ఒకే టైంలో ఆశీర్వాదముగా మారే అభిషేకం కావాలో గట్టిగా చప్పట్లు కొడుతూ పొందుకోండి. All those who want to become a blessing for 6 lakhs people, just lift your hands up and clap your hands. 5,000 మందికి ఆహారం ఇచ్చే దీవెనగా మారే అభిషేకం, ఒంటరిగా ప్రార్థించిన యేసయ్యకి ఇచ్చిన అభిషేకం ఎందుకు నేను కూడా పొందుకోకూడదు? ఈ 4 నెలల లోపల ఈ జూబిలీ సంవత్సరంలో దైవ కారుణ్య కేంద్రమునకు వచ్చే ప్రతి బిడ్డకు ఈ వరమును దయచేయము. నిశ్శబ్దముగా ప్రార్థించి వెలుగును పొందుకొనును గాక. ఓ వెలుగునకు విరుద్ధంగా ఉన్న అంధకార శక్తులారా, ఇదిగో ఈ ప్రసంగాన్ని వింటున్న ప్రతి బిడ్డ నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆరాధన గోపురంలో కూర్చొని అంధకార శక్తులను బంధించే వెలుగు పుత్రులుగా పుత్రికలుగా మారిపోదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ పొందుకో. Amen, amen, amen. Receive the power that when you come to this chapel, you receive the grace to bind every evil and lead the people to your God. ఎంతమందికి అభిషేకం కావాలో చప్పట్లు కొడుతూ స్వీకరించుకో. Clapping our hands, all those who want this anointing, receive it. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము మమ్ము యేసయ్యా. అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము నన్ను యేసయ్యా. అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ ముఖం చూడాలి, అబ్బా నీ స్వరం వినాలి, అబ్బా నీ స్వరం వినాలి. మరణం గెలిచిన జగన్నాథుడా స్వాగతం, నీ పునరుత్థాన శక్తినివ్వగా స్వాగతం. మరణం గెలిచిన జగన్నాథుడా స్వాగతం, నీ పునరుత్థాన శక్తినివ్వగా స్వాగతం. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ మోషే సీనాయి పర్వతమునకు వెళ్ళగా పోయిన శనివారం ఏం నేర్చుకున్నట్లు ఇదే స్థలంలో దేవా దివ్య రూపధారణ పండుగ గురించి మాట్లాడావయ్యా. ఆ రోజు మేము ఇక్కడ లేమయ్యా. అందువలన మరొకసారి అదే దివ్య రూపధారణ మనిషిగా మా జీవితంలో ఉన్న కోపతాపాలు తొలగిపోయి ప్రేమతో నింపబడి మా రూపం మారిపోయి ఎందరికో దీవెనకరంగా అందరితో కలిసిపోయి అందరికి దీవెనగా మారే వరం నీకు కూడా కావాలండి. చప్పట్లు కొడుతూ ఒంటరిగా నిశ్శబ్దముగా ప్రార్థించే వరము నీకు, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద వెలుగు రావాలని ఆశించి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రార్థించు. When Jesus went to the mountain in silence, he was being transfigured. Pray, Lord, that we should also in silence when we come to you, we may receive the same grace, Lord. Lord, transform our lives, Lord, and pray to the Lord that in silence you may receive his grace. మోషేను సీనాయి శిఖరముపై లేపి నీ దివ్య మహిమతో మార్చితివే. మోషేను సీనాయి శిఖరముపై లేపి నీ దివ్య మహిమతో మార్చితివే. 6 లక్షల మందికి దీవెనగా మార్చితివే. 6 లక్షల మందికి దీవెనగా మార్చితివే. అదే దివ్య మహిమతో మమ్ము కూడా నింపుము. అదే దివ్య మహిమతో మమ్ము కూడా నింపుము. పరలోక మహిమను చూడాలయా, పరలోక స్వరమును వినాలయ్యా. పరలోక మహిమను చూడాలయ్యా, పరలోక స్వరమును వినాలయ్యా. నేను కూడా దీవెనగా మారాలయ్యా. నేను కూడా దీవెనగా మారాలయ్యా. దేవుని బిడ్డ చేతులెత్తి చప్పట్లు కొడుతూ పాడు. Right, lift up your hands, clap your hands and sing.
దీనులు దేవుని దివ్య ముఖమును చూసి ప్రకాశిస్తారు. 34వ కీర్తన 5వ వచనం. Psalm 34 verse 5 it says, "Well, look unto him and be radiant." ఈ లోకమంతటిని చీకటి ఆవరించినలో ఈ రోజు దేవుని మందిరంలో కూర్చొని ఒక్క దినమంతా ఈ 4 నెలల లోపల గడిచే ప్రతి బిడ్డ మీద దేవుని వెలుగు వచ్చి వారు ప్రకాశిందురుగాక. అభిషేకం వారి మీద వచ్చునుగాక. The world might be filled with darkness, but those who come into the temple of the Lord in this moment, let the grace may come upon them and be pray people to save 6 lakhs people. అంధకార శక్తులను బంధించే వెలుగు నేనే, వెలుగు నేనే. అంధకార శక్తులను బంధించే వెలుగుకు జ్యోతి నేనే, ఈ జ్యోతులకు జ్యోతి నేనే. అభిషేకించు నీ దివ్య వెలుగుతో, అభిషేకించు నీ దివ్య వెలుగుతో నేను కూడా వెలుగుగా మారాలయ్యా, నేను కూడా వెలుగుగా మారాలయ్యా. అంధకార శక్తులను బంధించే వెలుగు మేమే, వెలుగు మేమే. దేవా, ఈ పాట పాడుతున్న వేళలో ప్రతి బిడ్డ ప్రకాశమును పొందుదురుగాక. దేవుడు మమ్మలను చూచు ప్రకాశించే అభిషేకాన్ని ఈ ఆరాధన గోపురంలో ఇప్పటి నుంచి ఎవరెవరు ప్రార్థన చేయబోతున్నారో ఈ ఆరాధన గోపురం దేవుని వెలుగును చూసే గోపురముగా మారిపోను గాక. From this day, Lord, whoever is going to sit in this adoration chapel, may they receive the light, Lord. May they rejoice, Lord. May they become radiant, Lord. May they become the light, Lord. May they bind the darkness, Lord. వెలుగు నేనే, వెలుగు నేనే, జాతులకు జ్యోతి నేనే, వెలుగు నేనే. చప్పట్లు కొడుతూ తుది 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 తుది. దేవా, నీతో మాట్లాడే దినములు రావాలి. ఈ 4 నెలలే మిగిలింది ప్రభువా. దైవ కారుణ్య సంవత్సరం అయిపోతుంది. దేవా, ఈ బిడ్డలు చాలా మంది ఈ రోజు ప్రేరేపణను పొంది ఈ దేవాలయంలో కూర్చొని ఒక్క దినం ఎందుకు గడపకూడదు? పనికిరాని సినిమాలకు, చుట్టాలింటికి ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నామే, దేవునితో గడపాలి అని వారిని లేపుము దేవా. ఓ గాడ్, రైజ్ అప్ పీపుల్ లార్డ్ who will take the holiday and these 4 months let them sit in your presence, let them receive your light, Lord. Raise up prayer partners, ప్రార్థన వీరులను లేపుము దేవా. చప్పట్లు కొట్టి స్వీకరించుకో. నిన్ను చూసి సైతాను వణికిపోతున్నాడు, గడగడ వణికిపోతాడు. నీ ఇంటికి దీవెన, నీ ఇంటికి వెలుగు, నీ పిల్లలకు వెలుగు. ఓరి బాబా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన సహోదరి సహోదరులారా, చేతులు పైకి లేపండి. ఇక మిగిలిన కొన్ని విషయాలు ప్రార్థనలోనే చెప్పి ముగిస్తాను. మీరు ప్రార్థనలోని వరములన్నీ కోరుకొని వేచి ఉండి ప్రార్థించండి. My dear brother, my dear sister, lifting up your hands, more few things in prayer itself I will say and finish. Ask the Lord to bless you in this moment. రెండో విషయం, ప్రభువా, మేము నిశ్శబ్దముగా నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు తుఫాను రాకుండా ఆపడం మాత్రమే కాదు, తుఫాను వచ్చినప్పుడు దాని మధ్యలో లేచి ప్రకాశించి వెలుగుగా మారడం మాత్రమే కాదు, ఇంకా 2 విషయాలు ప్రభువా. అది ఏమిటంటే, ప్రభువా, మేము నీ సన్నిధిలో కూర్చున్నప్పుడల్లా మేము ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాం, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాం, ఇవన్నిటినీ మాకు నీవు వెలుగు రూపంలో చూపిస్తావయ్యా. ఆ వరము కావాలి ప్రభువా. Lord, not only receiving the grace to stop the storm, but yes, Lord, even when the storm comes, to stop it. Yes, Lord, when we sit in the silence, Lord, how to pray and have that grace you teach us, నేను ఏ Lord. స్థితిలో ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాను, దానిని నేను వెలుగులో తెలుసుకుంటానయ్యా.
Lord, in your light, I will come to know in what state I am, Lord. In what kind of a spiritual state I am, I will know, Lord. ఈ పరిస్థితిలో, ఈ పాపములో, ఆధ్యాత్మిక స్థితిలో నేను ఉంటే నా కుటుంబానికి ఎలా వెలుగు వస్తుందని నాకు నేనే తెలుసుకుంటాను ప్రభువా. ఎందుకంటే మొదటిగా నేను ఏ స్థితిలో ఉన్నానని తెలుసుకోవాలి ప్రభువా. Lord, first I should know in what way I am, in what kind of a situation I am, how will I face this world. I should know that, Lord. 139వ కీర్తన 23-24 ప్రకారం తెలుసుకుంటాను ప్రభువా. Psalm 139, yes Lord, 22 and 23, 24 I have learned, Lord Jesus. నాలో ఏదైనా చెడ్డది ఉన్నదో ఏమో తెలుసుకుంటాను ప్రభువా. Lord, I have known that what the things are wrong in me, Lord. ఇది నా కుటుంబంలో పిల్లల జీవితంలో వెలుగు రావడానికి, అమ్మ నాన్న దీవించబడటానికి ఎలా ఆటంకంగా ఉన్నదో ఆ ఆత్మీయ స్థితిని తెలుసుకుంటాం ప్రభువా. ఇది మొదటి విషయం నాయనా. Lord, I will learn, Lord, whether these are going to block my family, my parents, my children. Lord, I have learned it, Lord. Right now, what spiritual status I am, I will come to know sitting in your presence. You will show me, Lord. నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎటువంటి ఆధ్యాత్మికమైన స్థితిలో నేను ఉన్నానో నేను తెలుసుకుంటాను ప్రభువా. ఇక రెండో విషయం ప్రభువా, The second thing, Lord, ఆ రూపమే మారిపోయి నేను క్రొత్త వ్యక్తిగా మారిపోతాను ప్రభువా. Lord, I will be transformed and I will become a new person. Curse will leave me, I will become a blessing. ఇదిగో శాపము నన్ను వదిలిపెడుతుంది, నేను ఆశీర్వాదంగా మారిపోతాను. Dryness in prayer will leave me and I will be in fire. ప్రార్థనలో ఉన్న ఎడారి తొలగిపోయి అగ్నిలో నేను మారిపోతాను. Dryness in my family will leave me and I will become a living water. As we heard it in Mettuguda last Tuesday, Lord. ఇదిగో నా కుటుంబంలో ఉన్న ఎడారి నుండి నేను తొలగిపోయి ఒక ఆశీర్వాదంగా నేను మెట్టుగుడలో విన్నట్టుగా మారుతాను. జీవ నది నా నుండి ప్రవహించబోతున్నది. Yes, the living waters is going to flow through me. ఇది మామూలు కేంద్రం కాదు, దైవ కారుణ్య కేంద్రం. This is not an ordinary center, this is the divine mercy center. ఆ కారుణ్య కిరణాల వైపు చూస్తున్నప్పుడు, when you look to the merciful rays, the rays will flow into my heart. ఆ యొక్క కిరణాలు నా హృదయంలోనికి వస్తూ ఉన్నది. నేను జీవాన్ని పొందుకుంటాను. I will receive life. జీవధారగా మారిపోతాను. I will become the living water. దేవా, ఇవన్నీ జరగాలని చేతులెత్తి ప్రార్థిస్తారా? Will you lift up your hands and pray, Lord, all these things shall happen, Lord. అన్ని గుడిలకు వెళ్ళి ప్రార్థించినట్లు కాదు, ఇక్కడ ప్రత్యేక దీవెనలు జరగాలని ప్రార్థన చేసుకుంటూ ఈ రోజు ప్రవేశిస్తాం. Pray that it should not be like going any time to any church, but today something special should happen in our life. I should receive the light and radiate the light. నాకు ఈ రోజు ఆ వెలుగు కలగాలి, ఆ వెలుగును ఇతరులకు ఇవ్వాలి. I should receive the life giving water and let me flow like a river to give life to people. నేను ఆ జీవ జలాన్ని పొందుకోవాలి, ఇతరులకు ఆ జీవ జలాన్ని ప్రవహింప చేయాలి. రెండు చేతులెత్తి మనం ఇంకా ఈ పూజ ముగించిన వెంటనే కొన్ని విషయాలు మనము మాట్లాడుకోబోతున్నాం. చేతులు పైకి లేపి దానికి ముందు ఈ వరములన్నీ కోరుకోండి. Lifting up our hands before we could speak about few things in this mass before it ends, let us pray that all these things shall happen. Teach us silence, Lord. మాకు నిశ్శబ్దమును నేర్పించు ప్రభువా. సెల్ ఫోన్ వచ్చింది ప్రభువా. ఈ రోజులలో మా సమయం అంతా ఎంత పెద్దగా అరుస్తున్నామంటే సైలెంట్గా ప్రార్థన చేయలేకపోతున్నాం. Lord, from the time the cell phones have come, Lord, we have lost the silence in our life. Always noisy world we are living in. దేవా, కనీసం మోసేలాగా కొంతసేపు సెల్లును ఆఫ్ చేసి ఈ ప్రాంగణమును సైలెంట్గా ఉంచుకొని నీతో గడిపే వారిని లేపి పంపుమయ్యా. Lord, like Moses, give us the grace that we should spend time in silence and pray and lead your people. Such people you raise, Lord. నీవు ఎన్నో గొప్ప కార్యములు మాకు ఇవ్వటానికి వేచి ఉన్నావు. నీ హృదయం ప్రవహిస్తూ ఉన్నది. Lord, your heart is overflowing, Lord, that you want to bless us with great things. కానీ మార్తమ్మ లాగా మా పని మీదనే మేము ఉన్నాం ప్రభా. But like Martha, we are in our own works, Lord. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదయ్యా. Mary has chosen the better part, Lord. ప్రభువా, గురువుగా నన్ను అలా మార్చవా.
ఈ ప్రజలను మరియమ్మలాగా మార్చవా? Lord, as a priest, you transform me like that. And as Mary, you transform these people, Lord. దేవా, రికార్డ్ టైంలో 33 రోజులలో ఈ ప్రార్థన మందిరమును కట్టి ముగించావయ్యా, నీవు ముగించావయ్యా, నీకు స్తోత్రం. Lord, within 33 days, Lord, which was being decided, in that time, Lord, you finished this beautiful chapel. You did it, Lord, we thank you. నీవు 33 సంవత్సరాలు జీవించి చేసిన కార్యములన్నీ ఈ ప్రార్థనకు వచ్చిన ఆరాధన గోపురంలో కూర్చున్న వాళ్ళందరి జీవితంలో జరుగునుగాక. Lord, in 33 years, what you have done, those who come into this chapel, in this adoration chapel, they may receive it, Lord. ఆరాధన గోపురంలో ప్రవేశించిన వెంటనే కిరణాలు ప్రవగించి ఎవరిలో చీకటి ఉన్నా అక్కడక్కడ చీకటి శక్తులు పడిపోవునుగాక. As they enter into this adoration chapel, wherever the spirit of darkness is working through them, let it be bound, Lord. Let the living water flow to those who are coming there, Lord. Let their dryness in their family disappear, Lord. ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డలో జీవ జలం ప్రవహించును గాక. ఎండిన ఎడారి వంటి పరిస్థితులు తొలగిపోవును గాక. వ్యాధిగ్రస్తుల మీద ఆ కిరణాలు స్వస్థతనిచ్చే మందులాగా ప్రవహించి గొప్ప గొప్ప స్వస్థతలు జరిగిందని మేము వినాలయ్యా. అటువంటి గొప్ప ప్రార్థన మందిరముగా దీన్ని మార్చము దేవా. Lord, through the rays may fall on the sick people and they may testify that great and mighty things are happened in their lives, Lord. చచ్చిపోవాలి, నాకు ఈ బ్రతికే వద్దు అని విరక్తి పుట్టించిన పరిస్థితిలో వచ్చిన వారు ఇక్కడికి వచ్చి బ్రతకాలయ్యా. అటువంటి కార్యములు ఈ కిరణాల ద్వారా జరుగును. People, those who decide to die, those who are in depression, Lord, when they come here, they may receive the living life, Lord. సంతానవరం లేదు నాకు, నేను అవమానములో ఉన్నానని ఏడుస్తున్నవారు ఆ కిరణాలు ప్రవహించి గర్భఫలములు ఫలించును గాక. I am unable to conceive, I am unable to have a gift of child, in depression, those people, God will bless in that phase. ప్రభువా, ఈ ప్రార్థన కేంద్రం మామూలుది కాదు, దైవ కారుణ్య కేంద్రం దేవా. Lord, this is not an ordinary center, it is a divine mercy center. అందుకే నీ కరుణ ఏ బిడ్డైనా సరే, ఏ మతమైనా సరే అందరి మీద ప్రవహించునుగా. Lord, that's why your mercy, whichever caste or creed or religion, it will flow upon everybody equally, Lord. అప్పు సమస్యలతో ఉన్నవాళ్ళు యేసయ్యా అని ఒక్క మాట కూడా చెప్పకుండా నీ వైపే, నీ కిరణాల వైపు చూస్తూ, ఆ దివ్య మందసం వైపు చూస్తూ కన్నీళ్లు కార్చినప్పుడు ఒక్క మాట కూడా చెప్పరయ్యా, నిశ్శబ్దముగా అక్కడ అందరూ ప్రార్థించినప్పుడు నీవే మాట్లాడే స్థలముగా ఆ స్థలమును మార్చుమయ్యా. Lord, financial problems, debts, Lord, when they come in silence, when they only look at you without you speaking a word, Lord, such situations, through your race, you will deliver them, Lord. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కన్నీళ్లు కార్చి ఒక్క మాట కూడా చెప్పకుండా నీ కరుణ కోసం ఆ కరుణ ప్రవహించదా అని నీ వైపు చూస్తున్నప్పుడల్లా తల్లిదండ్రులు కారుస్తున్న కన్నీళ్లు ఆరాధన గోపురంలో పిల్లలకు దీవెనగా మారునుగాక. Parents, when they sit in that presence of thine without speaking a word, crying before you, tears rolling their cheeks, Lord, you will make it a blessing for their children, Lord. ఆ రోజు సాలమోను మందిరం కట్టి ఇలాగే ప్రార్థించాడు కదా ప్రభువా, ఆయన ప్రార్థించినట్లే చేసావు కదా ప్రభువా. యేసయ్యా, నేను ఒంటరిగా లేనయ్యా, ఇన్ని చేతులు పైకెత్తబడి ప్రార్థిస్తున్నారయ్యా నీ మహిమ కోసం. అయ్యా, ఈ స్థలం అలా మార్చవా. Lord, when Solomon built the temple and he asked you, and you have fulfilled all that, Lord. Now today, not alone we pray. So many hands are lifted up, Lord, as they are praying. According to our prayers, you answer us, Lord. ఎంతమంది ఈ స్థలంలో ఇంతకు ముందు 1999 జనవరి 1 నుంచి కన్నీళ్లు కార్చి ఈ స్థలం ఇలా సిద్ధం కావాలని ప్రార్థించి ఉంటారో వాళ్ళందరి కోసం నీకు వందనాలు అర్పిస్తున్నానయ్యా. Lord, January 1999, Lord, on 1st of January, from that day till day, how many of them have been crying and shed their tears here? Lord, accordingly you bless, Lord. ప్రభువా, ప్రతి 2వ శనివారం మాత్రమే కాదు నాయనా, నీ చిత్తమైతే ప్రతి శనివారం నాయనా, ఇంకా ఉన్నది 4 నెలలే ప్రజలు ఇక్కడ కదిలి వచ్చి
ఒకవైపు ఇక్కడ నీ వాక్యం వినాలి, అక్కడికి వెళ్ళి మౌనముగా నిన్ను సందర్శించుకొని వెలుగుతో ఇంటికి వెళ్ళాలి. చేయమయ్యా. Lord, more only 4 months we have. Not only second Saturdays, but every Saturday people may come here and listen to your word, and after listening to your word may go in that place in silent adoration and receive blessings and go back. నీ చిత్తమైతే ప్రభువా, ఈ 4 నెలలు ఒక్కరోజు దేవునితో, ఒక్కరోజు యేసుతో ఒక్కరోజు అని అలా మాట్లాడుకుంటూ ప్రజలు మౌనముగా అక్కడికి వచ్చి ప్రార్థన చేయటానికి కొంతమంది నా పేర్లు ఈరోజు లెక్కించే విధంగా ప్రేరేపించమయ్యా. ఈ 4 నెలల లోపల ఇన్ని సంవత్సరాలుగా మూయబడిన వాళ్ళ అద్భుత తలుపులు తెరవబడును. Lord, as this moment, in this 4 months, one day with Jesus, if such people are there who will come forward to give their names, Lord, bless them in double fold, O Lord Jesus. 2 చేతులు పైకి లేపి చివరి ప్రార్థన చేసుకుందాం. Lifting up both our hands, let us pray finally. కొన్ని నిమిషాలు మీకే నిశ్శబ్దంగా ప్రార్థన చేయడానికి సమయం ఇస్తాను, ప్రార్థించండి. We'll give time for you to pray in silence for a few while. I will just tell you what you must look at and pray. ఒక విషయం చెప్తాను, నీవు దేనిని చూసి ప్రార్థించాలని. ఆ ఆరాధన గోపురంలో ఒకవైపు యేసు ప్రభు బల్లముతో పొడిచిన ఆ గాయపడిన హృదయం నుండి 2 కిరణాలు బయటకు వస్తాయి. దాన్ని ఇక్కడే చూసి అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి అలా ప్రార్థించి వరమును కోరుకోండి. Yes, when you go there, you'll find the heart of Jesus pierced and blood and water gushing forth from his heart. When you look at that here, the same spirit, you go in that and pray. Look at those 2 loving rays coming upon you right now and your family. ఆ ప్రేమ కిరణాలు ఈ సమయంలో నీ కుటుంబంపై రావడం చూడండి. రెండవదిగా ఆ కిరణాల మధ్యలో దివ్య సప్రసాద నాథుడు మీకోసం విరిగి నలిగిన రొట్టెలాగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దానిని కూడా మీరు చూడండి. The second thing, look in between the 2 rays, the body of Jesus broken and wounded in the form of the blessed sacrament. Look at that and pray. దానిని చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ఏ రోగం తల నుండి అరికాల వరకు ఉన్నా ఇప్పుడే తొలగిపోనుగాక. The one who looks towards that and prays, the people who are suffering from the head to the very sole of their feet with sicknesses, right now they be healed in Jesus name. ఈ ప్రాంగణమును సైలెంట్గా ఉంచుకుంటాం. ఇక్కడ ఒక సైడ్ ప్రార్థన, ఆ ప్రాంగణంలో సైలెన్స్. నేను ఇప్పటి నుంచి అలాగే పాటిస్తా. దాన్ని నిజంగా నా కుటుంబానికి వెలుగు కేంద్రంగా మార్చుకుంటానని మాట ఇచ్చే వాళ్ళు ఉంటే చేతులెత్తండి. If there are people who would say, this place in this hall, we would pray and worship and thank the Lord, and in that place near the adoration, we will maintain complete silence. Such people can lift up your hands. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. Jesus calls us. Jesus calls us all. Jesus calls us all. Jesus calls us all. Touching out His arms to heal all our wounds. To heal all our wounds. Jesus calls us all. Jesus calls us all. Yesu அழைக்கிறார். Yesu அழைக்கிறார். Yesu அழைக்கிறார். அவளோடு தன் கரங்கள் நீட்டி यीशु अழைக்கிறார். यीशु बुलाता है.
यीशु बुलाता है, mercy Lord. यीशु మా మీదను बुलाता సమస్త మానవాళి మీదను దయగా నుండండి. तुझको मुझको प्यार से mercy on us and the whole world. Oh Lord, have mercy on us and on the whole world, Lord. రెండు చేతులు పైకి లేపి నాతో పాటు చెప్పండి. Lift up both your hands and say along with me. యేసయ్యా నీ రక్తమే మా కోసం ఇచ్చావయ్యా. Lord, you have given your blood for us, నీ Lord. ప్రాణము మా కోసం పోసావయ్యా. Lord, your life you have given for us, నేను Lord. ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తిని. Lord, I'm a person who is to be dead and gone long నేను time. ఎప్పుడో శిక్షను అనుభవించవలసిన వ్యక్తిని. Long time back I need to receive my punishment. కానీ ఈ జూబిలీ కారుణ్య సంవత్సరముని ఇచ్చావయ్యా. But you have given me this year of mercy, Lord. నవంబర్ 20 లోపల ఈ సంవత్సరం ముగించబోతుందయ్యా. Lord, November 20, Lord, this year is going to end, Lord. కానీ ఆ కరుణ మా ఇంటికి ఇంకా రాలేదయ్యా. Lord, still that mercy has not come into my family. జూబిలీ సంతోషం మా ఇంటిలో ఇంకా రాలేదయ్యా. That joy of Jubilee has not come into my family. అందుకే నిన్ను ఇంతగా మమ్మల్ని ఇంతగా ప్రేమించిన నీకు రుణపడి ఈ మందిరమును నీకే తిరిగి గిఫ్ట్గా ఇస్తున్నామయ్యా. Lord, Lord, we are so thankful to you. Lord, that's why we have built this beautiful adoration chapel in thanksgiving for you. Oh God, we are indebted to you. What can we give you in return for such a great love and mercy, Lord? దేవా, నీ ప్రేమ నీ కరుణకై మేము రుణపడి ఉన్నాం ప్రభా. దీనికంటే మంచి బహుమానం మేము ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమిచ్చి నీ రుణమును తీర్చదనయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. ఎందుకయా యేసు, ఇంత దయా. ఎందుకయ్యా ఇంత దయా? చేతులెత్తన మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయన హృదయంలోనికి వెళ్ళండి. Yes, lift up your hands. Those who have lifted up, you and your family, go into the heart of Jesus. మీ కన్నీళ్ళంతా ఆయనకి చెప్పండి. Yes, all your tears you tell him. ఇలాగే ఈ కేంద్రం మీదే, మీ ఇల్లు, అది తల్లి ఇల్లు. తల్లి దగ్గర పిల్లలు వెళ్ళినట్టు నేను కూడా వస్తానయ్యా ప్రభువా. 2వ శనివారం ప్రభువా 11 గంటలు కాదయ్యా, ముందే వస్తానయ్యా. ముందే వచ్చి నేను నీ పాదములో కూర్చొని నీ వైపే సైలెంట్గా చూస్తా. ఆ వారమంతా ఆ నెలంతా నీ దయతో ఇంటికి వెళ్తానయ్యా అని చెప్తారా? Will you say, Lord, this center is my home, my mummy's home. Yes, not around 11 o'clock, but early we come every second Saturday and we come in the presence of God and say, Lord, I will come to you and I worship you. I love you, Jesus. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. ఏమిచ్చి నీ రుణముని తీర్చదమయ్యా. What can I give to you and release the debts like love of yours to be in? ప్రభువా, మాది చిన్న కేంద్రమయ్యా, చిన్న జనసమూహమయ్యా. అయినా సెలవు లేకపోయినా పరిగడి ప్రతి 2వ శనివారం వస్తున్న బిడ్డలు సరిపోదయ్యా. ఈ 4 నెలలే ఉన్నది ప్రభువా. ఈ కేంద్రంలో ఈ ఆరాధన గోపురాన్ని ఇంకా ఎక్కువగా ఎట్లా వాడుకోవాలో నీ బిడ్డలతో మాట్లాడి వారికి ప్రేరేపణ దయచేయమయ్యా. Lord, our center is a small center, small crowd. But Lord, you speak to your people. Encourage them how to bring more and more souls to your only temple, Lord. ఈ 4 నెలల లోపల ఈ సత్యమును మేము తెలుసుకుంటే ఇక జీవితాంతం వచ్చే తుఫాన్ను మేము ఎదిరించగలం. In this 4 months, if we come to know the truth, the storm which is going to come into our life, we will be able to face it. నిశ్శబ్దముగా మరియమ్మ వలె నీ పాదములో అక్కడ కూర్చొని ప్రార్థించే వారిని పంపుము దేవా. Lord, send like Mary, seated at your feet, listen to you in silence. Such people you send, Lord. ప్రభువా,
కొంతమంది కంటి నుండి కన్నీళ్లు వెడవడటం నీవు చూస్తున్నావు. Lord, you see some people in tears at this moment. కొందరు పిల్లల కోసం ఏడుస్తున్నారు. Some cry for their children. కొందరు పిల్లలు లేరని ఏడుస్తున్నారు. Some cry because they do not have children. కొందరు మా అప్పు సమస్యలు తీరదా అని ఏడుస్తున్నారు. Some pray and cry for their debts to be released. కొందరు మా అమ్మ నాన్న కన్నీళ్లు తుడవవా అని ఏడుస్తున్నారు. Some are crying, saying, wipe away the tears of my mummy and daddy. దేవా, ఈ బిడ్డలందరిపై ఒక్కసారి జాలితో చూడుమయ్యా. Jesus, look with pity on them once, Lord. ఈరోజు మాత్రం కాదు నాయనా, ఆ ఆరాధన గోపురంలో అలా ఏడ్చుకుంటూ తల్లిలాగా నీ దగ్గరికి వచ్చేవారిని అనాథలుగా పంపకదేవా. అందరికీ మెరులు జరగాలయ్యా, అందరి కన్నీళ్ళు తుడవబడాలయ్యా. Not only today, Lord, but all those who come to the Adoration Chapel and cry to you. Everybody should receive your mercy and your grace, Lord. ప్రభువా, నేను ఒక్కరిని కూడా కానుక అడగలేదయ్యా, కానీ కొందరు రహస్యంగా కానుకలు ఇచ్చారయ్యా. వారందరినీ దీవించయ్యా. Lord, I have not asked any kind of offering from anybody, but Lord, secretly those who helped me, Lord, them you bless, Lord. Our SVD society also came forward to do whatever they could do for this endeavor. Bless our congregation, INH India Hyderabad province, Lord. మా ఎస్విడి సంస్థ వారు కూడా ముందుకు వచ్చి మాకు సహాయం చేశారు. వారిని కూడా ఆశీర్వదించి మా హైదరాబాద్ ప్రావిన్స్ని కూడా నీవు ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, ఈ 33 రోజులు మా బృందంలో ఉన్నవాళ్ళు ఇంకా కొంతమంది బయట నుంచి మంచి సమర్యులు నిద్రను మానేసి అలసటను మర్చిపోయి రేయింబాలు ఊరికారయ్యా. వారు రహస్యంగా చేశారయ్యా. నేను వారికి ఏమి ఇవ్వలేను, నీవే వారిని దీవించమయ్యా. Lord, this 33 days, my team members, and not only my team members, outside people like Good Samaritan, they came without sleep, no rest. They worked hard. Lord, you only take care of them, Lord. ప్రభువా, ఈ శనివారం నాడు ఇక్కడ నీ జాలి కోసం వచ్చిన ప్రతి బిడ్డపై, బిడ్డ ఏడవద్దమ్మా, నేను ఉంటానమ్మా, నీ జీవిత కాలమంతా నీతోనే వస్తానని చెప్పి ప్రేమ ముద్దు పెట్టండి ప్రభా. Jesus, all those who have come here, you tell them that I will always be with you. I will not leave you. Like that, you kiss them with the love, O Lord. Experience the merciful touch of Jesus now. ఆ కారుణ్య తాకిడిని ఈ సమయంలో అనుభవించండి. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women. Blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మరొకసారి catholichub.tvని వారు చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యాన్ని మరడ్డి గారిని, సునీల్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ప్రభు దీవించాలని ఆశిస్తూ ఉన్నాను. So once again we would pray and thank the Lord for the Catholic Hub TV, for Mr. Mareddy and Mr. Sunil Reddy, that God may bless them. Go and ask them in what way you can be part of this endeavor by contributing whatever you can for this noble endeavor to them. I didn't ask for me. catholichub.tv. కాబట్టి నేను నా కోసం అడగటం లేనండి, మీరు ఒకవేళ ఏ విధంగా ఈ క్యాథలిక్ హబ్కి సహాయం చేయగలరో, ఎలాంటి విధంలో మీరు చేయగలరో, మీరు అక్కడ కౌంటర్ ఉంది, మీరు వెళ్ళి అడగవచ్చు. శుభవార్త, తెలుగులో మాత్రమే కాదు, సెప్టెంబర్ 1 తారీఖు నుండి కర్ణాటకలోను మరియు తమిళనాడులోను ఈ 2 భాషలలో మరి catholichub.tv వారు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మీకోసం వినిపించబోతున్నారు. తమిళం వచ్చిన వాళ్ళు తమిళంలో చూడవచ్చు, కన్నడ వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని చూసే విధంగా మరి కర్ణాటక మరి తమిళనాడులో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సిద్ధమవుతున్నది. ప్రభు చిత్తమైతే వేళాంగణి ద్వారా కూడా దాన్ని ట్రై చేస్తున్నారు. మీరందరూ ప్రార్థిస్తే ఈ కార్యములన్నీ ప్రభు చేస్తాడు. So there's a good news even for people who know Kannada, even Karnataka, and in Tamil also. From September 1st onwards you can listen to the word of God in your own languages.